గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఎస్సీఆర్టీ తెలంగాణ నిర్వహిస్తున్నటువంటి ఈ వెబినార్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు టాపిక్ మీకు తెలుసు, క్రియేటింగ్ ఏ వెబ్సైట్ యూజింగ్ వెబ్నోడ్. ఈ టాపిక్ పైన మనకి ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఆర్ మధుసూదన్ గారు, స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్, జెడ్పీహెచ్ఎస్ ముక్కల్ నిజామాబాద్ జిల్లాలో పనిచేస్తున్నారు. అండ్ హీ వన్ ఆఫ్ ద స్టేట్ రిసోర్స్ పర్సన్. ఈ టాపిక్ ఒక రకంగా మన ఓన్గా ఒక వెబ్సైట్ని కనుక మనం క్రియేట్ చేసుకోగలిగితే అందులో మన స్కూల్కు సంబంధించినటువంటి అంశాలన్నీ అప్లోడ్ చేసుకోవచ్చు. అది ఎవరైనా కూడా మన స్కూల్లో ఉన్నటువంటి అంశాలు, అంటే పిల్లలకి ఇచ్చేటువంటి ఏదైనా అసైన్మెంట్స్, హోంవర్క్స్, లేదా పేరెంట్స్ ఆ పిల్లల ప్రోగ్రెస్ను చూడటం, ఇతరత్ర ఏ ఇన్ఫర్మేషన్ అయినా స్కూల్లో రకరకాల యాక్టివిటీస్ మనం చేసుకుంటా ఉంటాం. ఆ యాక్టివిటీస్ రిలేటెడ్ అంశాలు అన్నీ కూడా మనం పోస్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ క్రియేటింగ్ ఏ వెబ్సైట్ అనేది ఒక రకంగా చూస్తే మనకు చాలా ఉపయోగకరమైనటువంటి అంశం. కాబట్టి నౌ ఐ రిక్వెస్ట్ శ్రీ ఆర్ మధుసూదన్ గారు టు స్టార్ట్ హిస్ ప్రెజెంటేషన్. మధుసూదన్ గారు. థ్యాంక్ యూ సార్. Thank you for giving me this opportunity and thank you one and all. Good morning viewers. So ఇందాక సార్ గారు చెప్పినట్టుగా మనకి వెబ్ నోడ్ అనేది ఈరోజు మనం టెక్నాలజీని చాలా ఉపయోగిస్తున్నాము. ఈ టెక్నాలజీ ఉపయోగించే క్రమం లోపల మనకు రకరకాల టూల్స్ గురించి మనము గత కొద్ది రోజులుగా వెబినార్ సెషన్లో నేర్చుకుంటూ ఉన్నాము. అందులో మనం రకరకాల టూల్స్ని ఉపయోగించి విద్యార్థులకు మూల్యాంకనం చేస్తున్నాము లేదా విద్యను నేర్పిస్తున్నాము. మరి ఆ పరిస్థితుల దృష్ట్యా ఈ వెబ్ నోడ్ యొక్క ఆవశ్యకత ఏంటి అని గమనించినప్పుడు టెక్నాలజీ సార్ మధుసూదన్ గారు మీరు స్లైడ్ షో చేయండి. ఓకే, ప్రొసీడ్. రైట్ సార్. సో అసలు టెక్నాలజీ అనేది ఏమి అవసరమని గమనించినట్లయితే ఒకసారి సమాజము, ప్రజలు ఇప్పుడు కంప్యూటర్ యుగంలో ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి లోపల మనము కోవిడ్-19 ఆ పరిస్థితిలో ఉన్నాం కాబట్టి తల్లిదండ్రులు కూడా పాఠశాలకు విద్యార్థులు పంపడానికి సుముఖంగా లేరు. సో టెక్నాలజీ ద్వారా బోధన అనేది ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్నమాట. కాబట్టి ఇప్పటికే చాలామంది ఉపాధ్యాయులు టెక్నాలజీ ఉపయోగించడంలో ముందంజలో ఉన్నారు. మనం కూడా టెక్నాలజీని ఉపయోగించినట్లయితే మన విద్యార్థులకు సమర్థవంతమైన బోధనని నేర్పించడానికి అవకాశం ఉంటుంది. సో టెక్నాలజీ అనగానే మనకు సాధారణంగా గుర్తుకు వచ్చేది మన సెల్ ఫోను, దాంతోపాటు ప్రొజెక్టర్, కంప్యూటర్, పెన్ డ్రైవ్, ఇలాంటి వాటిని మనం టెక్నాలజీ లోపల భాగంగా వాడుతూ ఉంటాము. ఈ టెక్నాలజీ ఉపకరణములన్నింటినీ కలిపి సమాచారంను ఒకే చోట భద్రపరుచుకోగలిగిన వేదికనే మన వెబ్సైట్. అంటే ఉదాహరణకి మనము ఒక అసెస్మెంట్ టూల్ ద్వారా ఒక టెస్ట్ తయారు చేసాము. దాన్ని ఎక్కడో ఒక చోట విద్యార్థులకి ఎల్లవేళలా అందుబాటులో ఉంచుకోవాలి అని అనుకున్నప్పుడు మనకి ఈ వెబ్సైట్ అనేది ఉపయోగకరంగా ఉంటుంది. సో యూజర్స్ ఆఫ్ ద వెబ్సైట్ ఒకసారి గమనించినట్లయితే ఎక్కువ సమాచారము ఒకే చోట భద్రపరచబడి అందుబాటులో ఉంటుంది. అలాగే విద్యార్థులు రోజువారీ టైం టేబుల్ ప్రకారం చదువుకోవడానికి సులభంగా ఉంటుంది. అన్ని తరగతులకి, అన్ని విషయాలకి కూడా ఒకే వేదిక అనేది ఉంటుంది. పాఠశాల యొక్క సమగ్ర సమాచారము ఒకే చోట కూడా ఉంచడానికి అవకాశం ఏర్పడుతుంది. విద్యార్థుల యొక్క ప్రతిభా పాఠవాలు ప్రదర్శించవచ్చు. అలాగే పాఠశాల గురించి సమాజము, తల్లిదండ్రులు, ఇతర విద్యాభిమానులు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయునికి ఈ వెబ్సైట్ యొక్క ఉపయోగాలు ఏముంటాయంటే, ఒకసారి తయారు చేసుకుంటే ప్రతి సంవత్సరము దానిని తిరిగి మళ్ళీ వాడుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు హోంవర్క్ ఇచ్చిన పనిని సరిచూడడంలో కలిగే ఇబ్బందిని అధిగమించవచ్చును. మనం నిన్న క్లాస్లో H5P అనే టూల్ కానీ, క్విజ్లెట్ టూల్ కానీ నేర్చుకున్నాము. వాటిని ఉపయోగించి విద్యార్థులకి ఏ విధంగా ఉపాధ్యాయుడికి తక్కువ ఇబ్బంది కలిగే విధంగా నేర్పించవచ్చు అనేది ఈ వెబ్సైట్ ద్వారా మనము కొద్దిగా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఉపాధ్యాయుడు తనకు సంబంధించిన సమాచారం అంతా కూడా ఒకే చోట భద్రపరిచి ఉంచుకోవచ్చు.
తర్వాత విద్యార్థుల యొక్క మేధాశక్తిని పెంపొందించే విధంగా విషయ పరిజ్ఞానం కూడా అందించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఉదాహరణకి మనం గ్రహాల చలనం గురించి నేర్పించాలి, అది మనము క్లాస్ రూమ్లో సరిగా అర్థం చేయించలేము. అటువంటి విషయాలను మనము ఈ వెబ్సైట్ ద్వారా వీడియోల రూపం లోపల ప్రదర్శించడానికి, భద్రపరచడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. తర్వాత విద్యార్థులతో ఎన్నిసార్లైనా అభ్యసనం చేయించవచ్చు. ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ బోధించడం వల్ల సమయము దుర్వినియోగం అవుతుంది. అటువంటి సమయాన్ని మనం ఆదా చేసుకోవచ్చు. తర్వాత ఎవరైతే చదువులో వెనుకబడిన విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆల్టర్నేట్ వర్క్ ఇవ్వడం ద్వారా ప్రత్యేక శ్రద్ధ అనేది పెట్టడానికి ఉపాధ్యాయునికి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ప్రాజెక్టు పని ఇచ్చినప్పుడు పేపర్పై సేకరణ కాకుండా వీడియో, ఫోటోల ద్వారా సమాచారాన్ని సేకరించడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఫ్లిప్ గ్రిడ్ అనే ఒక టూల్ ఉంటుంది. దాని ద్వారా మనం విద్యార్థులతోని వీడియో ద్వారా ప్రాజెక్ట్ సమాచారం సేకరించడానికి అవకాశం ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ ఇచ్చాం, మీ ఇంటి దగ్గర గల కిచెన్ గార్డెన్ యొక్క వీడియోని అప్లోడ్ చేయండి. ఒక టూల్ ఉంటుంది ఫ్లిప్ గ్రిడ్. ఆ టూల్ లోపల విద్యార్థి తనకున్న ఫోన్లోనే ఇంటి దగ్గర ఆ టూల్ని ద్వారా మనకి వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ని పంపించడానికి ఈ టూల్ ద్వారా అవకాశం ఏర్పడుతుంది. మరి విద్యార్థికి ఏమి ఉపయోగాలు ఉన్నాయి వెబ్సైట్ వల్ల? ప్రపంచంలోని ఏ విషయమైనా అరచేతిలోకి అందుబాటులోకి వస్తుంది. అయితే ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, మరి సెల్ ఫోన్ ఉంది కదా, ఆ సెల్ ఫోన్ ద్వారా ఏ విషయమైనా విద్యార్థి నేర్చుకోవచ్చు కదా అని. అయితే ఇక్కడ మనం ఏమని గమనిస్తామంటే వెబ్సైట్ ద్వారా ఒక అంశాన్ని అంతర్జాలంలో చాలాసేపు వెతికితే కానీ సరి అయినది లభించకపోవచ్చు. దాంతోపాటు విద్యార్థికి సంబంధం లేని, అవసరం లేని కంటెంట్ కూడా యూట్యూబ్ ద్వారా, వీడియోల ద్వారా వస్తూ ఉంటుంది. సో అవన్నిటిని అవాయిడ్ చేయడానికి మనం ఏదైతే ఉపయోగకరంగా ఇన్ఫర్మేషన్ ఉంటుందో అట్లాంటి ఇన్ఫర్మేషన్నే మనం వెతికి ఒక దగ్గర అందుబాటులో ఉంచుతాం. కాబట్టి విద్యార్థికి చాలాసేపు వెతికే శ్రమ అనేది తగ్గిపోతుంది. అలాగే విద్యార్థికి సమయం కూడా ఆదా అవుతుంది. విద్యార్థి తనకున్న వ్యక్తిగత శ్రద్ధతో తనకు వీలైన సమయం లోపల చదువుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే కొంతమంది విద్యార్థులు బిడియముతో ఉంటారు. అట్లాంటి విద్యార్థి డౌట్స్ అడగడానికి ఇబ్బంది పడుతుంటాడు తరగతిలో. ఈ విధంగా స్వీయ అభ్యాసం ద్వారా తను వ్యక్తిగతంగా ఉన్నప్పుడు చూసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా ఎన్నిసార్లు అయినా కానీ చదువుకోవచ్చు. సులభతరంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సందేహ నివృత్తి జరిగే వరకు కూడా ఎన్నిసార్లు అయినా ఆ టూల్ని అతను ఉపయోగించుకోవచ్చు. సో ఇక్కడ మనం శాంపుల్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసాము, ZPSS Mupkal webnode.com. ఈ వెబ్సైట్ని ఒకసారి మనము చూద్దాము. ఈ మధ్య మనకి ఈ టూల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసము ఒక సరే ఇది మా పాఠశాల కోసము నేను క్రియేట్ చేసినటువంటి వెబ్సైటు. దీన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ZPSS Mupkal అని ఉంది. మా స్కూల్ పేరుతో నేను టైటిల్ డిజైన్ చేసుకున్నాను. దీన్ని మనం ఏ విధంగా క్రియేట్ చేస్తాము అనేది చూసే ముందుగా అసలు వెబ్సైట్ అనేది ఒక ఉపాధ్యాయునికి, విద్యార్థికి ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుందని చూద్దాము. ఇక్కడ పైన మనకు హారిజాంటల్గా ట్యాబ్స్ కనబడుతున్నాయి. హోమ్ పేజ్, 6th క్లాస్. ఈ 6th క్లాస్లో మళ్ళీ నేను సబ్ పేజ్ క్రియేట్ చేశాను. తెలుగు, హిందీ సబ్జెక్ట్కి ఒక పేజీ చొప్పున మనం క్రియేట్ చేయబడింది. సో 6వ తరగతి విద్యార్థి ఈ వెబ్సైట్లోకి వచ్చినప్పుడు తనకు సంబంధించిన విషయాన్ని ఎంచుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. అట్లా క్లాస్ వారీగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ గ్యాలరీలో ఉంది. ఈ గ్యాలరీలో చూసినట్లయితే మనం మన పాఠశాలకు సంబంధించిన ఫొటోస్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. పేపర్ న్యూస్, అలాగే మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ చేయడానికి ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మనకు లింక్స్ అనేవి ఉన్నాయి. దీన్ని మనం మెనూ పేజ్ అంటున్నాము. ఇక్కడ ఒకసారి మనం ఫోటో గ్యాలరీ చూద్దాం సార్. ఈ ఫోటో గ్యాలరీలో మన పాఠశాలకు సంబంధించిన ఫొటోస్ అన్ని ఈ విధంగా ప్రదర్శించుకున్నప్పుడు అవి మన విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ చూసినప్పుడు మన పాఠశాలలో ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయో వాళ్ళకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఇది మా స్కూల్
నేషనల్ లెవెల్లో సైన్స్ కాంగ్రెస్కి బెంగళూరు వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటో. ఇట్లాంటి విషయాల ద్వారా మన పాఠశాలకు సమాజంకి మన పాఠశాల పైన మంచి అభిప్రాయం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ నేను హోమ్ పేజ్కి వచ్చాను. ఇక్కడ ఈ హోమ్ పేజ్లో చూసినట్లయితే కింద బటన్స్ ఇవ్వబడ్డాను. ఆన్లైన్, గ్రామర్, మ్యాథ్స్ ప్రాక్టీస్, గ్యాలరీ, గేమ్స్, టీచర్ కార్నర్. ఇట్లా చూసినప్పుడు మనం దీనిలో ఒకసారి ఆన్లైన్ అనే దానిలోకి వెళ్దాము. ఆన్లైన్ అనే ట్యాబ్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ నేను విద్యార్థి ఆన్లైన్ ద్వారా ఏమైనా యాక్టివిటీస్ చేసుకోగలిగినాయి ఇక్కడ నేను పెట్టడం జరిగింది. ఉదాహరణకి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఇండియా మ్యాప్ గురించి చెప్పాడు. దాన్ని ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు నేను ఇండియా మ్యాప్ పైన క్లిక్ చేశాను. అది మనకు ఇండియా మ్యాప్, ఇది ఒక సెటరా అనే వెబ్సైటు. వీళ్ళు ఫ్రీగా మనకు రకరకాల పటాలని అభ్యాసం చేయడానికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని లింక్ని మనం వెబ్సైట్లో పెట్టుకున్నాము. సో విద్యార్థి దీన్ని చాలాసార్లు ఎన్నిసార్లు అయినా అభ్యాసం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్ గమనించినట్లయితే సార్, ఇక్కడ పిన్ అని ఉంది. షో ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఉన్న రాష్ట్రాలన్నీ కూడా మనకు వచ్చేస్తున్నాయి. విద్యార్థి చదువుకొని అభ్యాసం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది లెర్న్ అన్నప్పుడు ఏదైనా ఒక స్టేట్ని క్లిక్ చేయగానే ఇది మధ్యప్రదేశ్గా మనకు డిస్ప్లే వస్తుంది. గుజరాత్, జమ్మూ కాశ్మీర్, ఈ విధంగా విద్యార్థి నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఈ పని లోపల ఉపాధ్యాయునికి ఎటువంటి శ్రమ లేదు. మనం మన వెబ్సైట్ యొక్క అడ్రస్ చెప్తాము, దాని లోపల ఆన్లైన్ అనే బటన్ లోపల ఇది ఉంటుంది అని మనం చెప్పినప్పుడు విద్యార్థి ఒకసారి చూస్తే ఇంటి దగ్గర అన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పిన్ అనే అంశం తీసుకున్నాము. హర్యానా ఎక్కడుందో ఇది పిన్ చేయమంటుంది సార్. సో హర్యానా ఇక్కడ ఉంది, చండీగఢ్. ఒకవేళ మనం తప్పు నొక్కినట్లయితే, ఉదాహరణకి ఇది చండీగఢ్ అని నేను నొక్కాను, రాలేదు. ఇది నొక్కాను, రాలేదు. ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది సార్ చండీగఢ్ అని వచ్చింది. పాండిచ్చేరి రాలేదు. సో ఈ రకంగా తప్పు పోయినప్పుడు అది చూపిస్తుంది. దానివల్ల విద్యార్థి సరి చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే మణిపూర్ వచ్చింది, మణిపూర్, నాగాలాండ్. సో ఒకసారి సెలెక్ట్ చేసినప్పుడు వైట్ కలర్లోను, రెండు సార్లు ఒకసారి తప్పుపోతే ఆరెంజ్ కలర్లో, రెండు సార్లు తప్పుపోయినప్పుడు రెడ్ కలర్లోకి వస్తుంది. ఈ రకంగా ఇన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. పిన్, ప్లేస్ లేబుల్, టైప్ ఈజీ, టైప్. సో ప్లేస్ లేబుల్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకొని అది ఎక్కడుందో పెట్టడానికి అవకాశం ఉంది. సో ఇది ఒక ఇండియా మ్యాప్ గురించి మాత్రమే మనం ఇప్పుడు చూసాము. ఆ రకంగా వరల్డ్ మ్యాప్ కానీ, ఆన్లైన్ క్విజ్ కానీ, ఆసియా ఖండానికి సంబంధించిన క్విజ్ కానీ, ఇండియన్ జోగ్రఫీ, ఇట్లా ఇంగ్లీష్ ఆప్టిట్యూడ్ టెస్ట్, హిందీ, జీకే, ఇట్లాంటివన్నీ కూడా మనం విద్యార్థికి ఒక్కసారి లింక్ క్రియేట్ చేసి మనం అందుబాటులో ఉంచడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే దీనిలో చూసినట్లయితే మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్తున్నాను. సో ఇక్కడ గ్రామర్ అనేది తీసుకున్నాను. ఈ పేజ్ లోపల మళ్ళీ ఇంటర్నల్గా నేను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 గ్రామర్లకి వేరువేరుగా లింక్ ఇవ్వడం జరిగింది. నేను ఇంగ్లీష్ గ్రామర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఇంగ్లీష్ గ్రామర్లో ఇన్ని రకాల యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఆన్లైన్ ఆల్రెడీ ప్రిపేర్ చేయబడిన క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి చూద్దాం సార్. నేను సినోనిమ్స్ చూస్తున్నాను. ఇక్కడ 25 క్వశ్చన్లు ఉన్నట్టుగా ఇది చూపిస్తుంది. క్వశ్చన్ 1 వచ్చింది. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చాడు, క్వశ్చన్ ఇచ్చాడు. డైరెక్షన్స్, సెలెక్ట్ ద వర్డ్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ that is most similar in meaning to the following word. So what is the similar meaning of the word advice? So the advice word similar meaning is synonym is counsel. ఇక్కడ హింట్ కూడా ఉంది. ఇక్కడ నేను ఆన్సర్ క్లిక్ చేయొచ్చు లేదా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చు. ఇంకో క్వశ్చన్ వచ్చింది. ఒకవేళ మనకి హింట్ కావాలనుకుంటే హింట్ నొక్కినప్పుడు ఇక్కడ హింట్ వస్తుంది. ఈ రకంగా ఇక్కడ మిజరబుల్ అనే వర్డ్ ఇచ్చాడు. దీనికి సిమిలర్ వర్డ్ ఆబ్జెక్ట్. సో ఆన్సర్ క్లిక్ చేశాను. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆబ్జెక్ట్ గ్రీన్ కలర్లో వచ్చింది. ఒకసారి రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాను. ఇప్పుడు నేను రాంగ్ ఆన్సర్ నొక్కాను. సో రాంగ్ ఆన్సర్ నొక్కినప్పుడు కరెక్ట్ ఆన్సర్ చూపిస్తుంది. అలాగే రాంగ్ ఆన్సర్ ఏదో మనం చూస్ చేసుకున్న ఆన్సర్ వస్తుంది. ఇలా 25 క్వశ్చన్లలో ఎన్ని మనం పూర్తి చేసాము, ఎన్ని మిగిలిపోయాయి, అవన్నీ చూసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. ఫినిష్ టెస్ట్లోకి వెళ్ళిపోయినట్లు
వెళ్ళిపోయినట్లయితే మనకు ఇక్కడ ఎన్ని కరెక్ట్ వచ్చినాయి, స్కోర్ ఏంటి అనేది కూడా మనం చూసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ రకంగా మనము చాలా రకరకాల విండోస్ అంటే రకరకాల ఇంగ్లీష్ గ్రామర్తో పాటు ఇంకా అన్ని విషయాలకు సంబంధించిన రాంగ్లీ స్పెల్ వర్డ్స్ కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ సూటబుల్ వర్డ్స్ కానీ, సో ఇవన్నీ 10th క్లాస్లో మనకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఇవన్నీ విద్యార్థికి మనము క్లాస్ రూమ్లో చెప్పకుండా ఆయనకు చెప్పినట్లయితే వాళ్ళు చూసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది సార్. ఒకటి గణితానికి సంబంధించి చూద్దాం సార్. ఇక్కడ మ్యాథ్స్ ప్రాక్టీస్ అనే ఒకటి తీసుకున్నాను. ఈ మ్యాథ్స్ ప్రాక్టీస్ లోపల ఇక్కడ నేను ఒక వీడియో లింక్ ఇచ్చాను సార్. 10th క్లాస్లో బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం వీడియో ఇచ్చాము. ఇక్కడ ఈ వీడియో లింక్ని క్లిక్ చేయగానే ఇది మనను యూట్యూబ్కి డైవర్ట్ చేస్తుంది. యూట్యూబ్లో ఈ వీడియో ఉంటుంది, దాన్ని విద్యార్థి చూడవచ్చు, ఎన్నిసార్లు అయినా చూడడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ప్రాబబిలిటీ సీ ద వీడియో అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ అని ఉన్నాం సార్. సో ఇక్కడ ఇది క్లిక్ చేయగానే మనకు వీడియో వస్తుంది. సో విద్యార్థి ఈ వీడియో చూస్తాడు. ఇది యూట్యూబ్ ద్వారా Let's think of a case where two events are not equally likely. Look at this set of numbers. 1, 2, 3, 4, 5, 6 and 7. సో ఈ క్విజ్ అటెండ్ చేయడానికి మనం అవకాశం ఇచ్చాము. సో మనం వీడియో ఏదైతే ప్రదర్శించి చూసామో ఆ వీడియోకి సంబంధించిన క్వశ్చన్స్, ఇది కూడా మనం గతంలో నేర్చుకున్న టూల్ ప్రొఫ్రోస్. దీని ద్వారా మనం ఇక్కడ 4 క్వశ్చన్లతో ఒక శాంపుల్ క్విజ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ఈవెంట్ 1, ద ప్రాబబిలిటీ ఆఫ్ చూసింగ్ అన్ ఆడ్ నంబర్ ఫ్రమ్ 1, 2, 3, 4, 5, 6, 7. ఈవెంట్ 1 ఇది. ఈవెంట్ 2 ఈక్వల్స్ టు the probability of choosing an even number from 1 to 7. So these two events are which type of events? ఇక్కడ క్వశ్చన్ అడిగాం. ఇక్కడ ఈవెన్ నంబర్స్ కన్నా ఆడ్ నంబర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది నాట్ ఈక్వల్లీ లైక్లీ. సో మనం కింద చేసాము, ఇది మన ఆన్సర్ కరెక్ట్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఎంకరేజింగ్ కూడా వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాము. సో ఈ విధంగా మనం ఇప్పుడు సెకండ్ క్వశ్చన్లో ఉన్నామని చూపిస్తుంది. ఇక్కడ మళ్ళీ ఒక క్వశ్చన్ ఆన్సర్ సెలెక్ట్ చేసాము, ఇది కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఒక రాంగ్ ఆన్సర్ పెట్టి చూద్దాము. when a die is thrown, what is the probability of getting natural number? సో ఇది సెటన్ ఈవెంట్ అవుతుంది, కానీ నేను ఈక్వల్లీ లైక్లీ అని పెట్టాను. సో ఇది రాంగ్ ఆన్సర్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ కూడా ఇక్కడ చూపించారు. అండ్ ఇన్కరెక్ట్, కీప్ ట్రయింగ్ అని చెప్పేసి ఒక మెసేజ్ కూడా వస్తుంది. ఈ రకంగా మనము విద్యార్థికి ఉపాధ్యాయుడికి ఎటువంటి శ్రమ లేకుండానే మనము అసెస్మెంట్ ఎన్ని రకాలుగా అయినా ఇచ్చేసి 4 క్వశ్చన్లు కంప్లీట్ అయ్యాయి. సో ఇది కూడా ఇన్కరెక్ట్. వ్యూ మై రిజల్ట్ చెక్ చేసినప్పుడు ఇక్కడ ఒక సర్టిఫికేట్ వస్తుంది. సో నేను 50% మాత్రమే స్కోర్ చేయగలిగినట్టుగా ప్రాబబిలిటీ క్విజ్ పైన ఈ రకంగా చూపించింది. సో ఇది కూడా మనకు ఆన్లైన్ టూల్, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. దీని ద్వారా మనము ముందుగా టెస్ట్ తయారు చేసుకొని పెట్టుకున్నట్లయితే దానిని మనము చూపించడానికి, విద్యార్థికి ప్రదర్శించడానికి, అసైన్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సార్. సో దీనిలోనే మనము ఇంకొకటి చూద్దాం సార్. 10th క్లాస్లో మ్యాథమెటిక్స్ తీసుకున్నాను. దీనిలో పెట్ సిమ్యులేషన్స్కి వెళ్ళాను. ఇవన్నీ కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి సార్. ఆ లింక్ని నేను ఇక్కడ ఇచ్చాను. ఏంటంటే కొలరాడో యూనివర్సిటీ వాళ్ళు గణితము, భౌతిక శాస్త్రము, జీవశాస్త్రానికి సంబంధించి చాలా రకాల పెట్ సిమ్యులేషన్స్ని ఆన్లైన్లో అందుబాటులో ఉంచడం జరిగింది. వీటి ద్వారా విద్యార్థికి మనము నేర్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. దీనిలో ఒక గ్రాఫ్ టూల్ నేను తీసుకుంటాను, గ్రాఫింగ్ లైన్స్. సో మనం 10th క్లాస్లో వాలు అనేది నేర్పుతున్నాము. నిరూపక జ్యామితిలో స్లోప్ 2 బిందువులు ఇచ్చినప్పుడు వాలు ఏ విధంగా మారుతుంది అనేది విద్యార్థి ప్రాక్టికల్గా నేర్చుకోవడానికి ఇక్కడ మనం అవకాశం ఇస్తున్నాము. సో ఈ రకంగా మనము ఆన్లైన్ టూల్స్ని ఉపయోగించినట్లయితే విద్యార్థి ఎక్కువగా నేర్చుకోవడానికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాము. ఇక్కడ డైరెక్ట్ రెడీమేడ్గా వాళ్ళు
ఫార్ములాతో సహా ఇచ్చాడు. స్లోప్ ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో బిందువుల యొక్క నిరూపకాలు మారితే రేఖ ఏ విధంగా మారుతుంది అనేది ఇక్కడ గమనించవచ్చు. సో y2 అనేది మారిన ప్రతి సందర్భంలో కూడా వాలు అనేది మారుతుంది, ఇక్కడ రేఖ అనేది తిరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి బిందువు యొక్క నిరూపకాలని ఈ రకంగా విద్యార్థి చూసుకోగలుగుతాడు. ఇది ఫోన్లో కూడా ఆపరేటింగ్ అవుతుంది, విద్యార్థి ఫోన్ ద్వారా కూడా ఇదంతా చేసుకోగలుగుతాడు. సో ఈ రకంగా మనం ఇచ్చినట్లయితే విద్యార్థికి స్లోప్ అంటే హారము డినామినేటర్ 0 అయినప్పుడు వాలు ఏ విధంగా ఉంటుంది చూసినప్పుడు, డినామినేటర్ 0 అయితే వాలు సాధ్యం కాదు, బికాస్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద ఎక్స్ యాక్సిస్. సో y యాక్సిస్ కి సమాంతరంగా ఉంటుంది కాబట్టి వాలు సాధ్యం కాదనేది ఇక్కడ మనం చూపించవచ్చు విద్యార్థికి. అలాగే x విలువ 0 అయినప్పుడు, సారీ న్యూమరేటర్ 0 అయినప్పుడు వాలు అనేది 0 అవుతుంది, x అక్షానికి సమాంతరంగా ఉంటుంది. ఈ రకంగా మనము చూపించడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. అలాగే నేను గణితానికి సంబంధించి ఇక్కడ విద్యార్థులకు అందుబాటులో గణితము మెటీరియల్ తెలుగు మీడియంలో పేపర్ వైజ్గా ఇంగ్లీష్ మీడియంలో కూడా అందుబాటులో ఉంచాను. ఉదాహరణకి ఇక్కడ సెట్స్ అనేది చూసినట్లయితే, అంటే విద్యార్థి సెట్స్ గురించి కొద్దిగా ఇంపార్టెంట్ విషయాలు చదువుకోవాలి అని అనుకున్నప్పుడు ఇది యూట్యూబ్ గూగుల్ డ్రైవ్ ద్వారా ఇవ్వబడిన లింక్. దీన్ని విద్యార్థి తన ఫోన్లో ఓపెన్ చేసుకొని చదువుకోవడానికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో ఇది ఓపెన్ అవుతుంది, కావాలంటే ఇక్కడ రైట్ టాప్ కార్నర్లో డౌన్లోడ్ సింబల్ వస్తుంది, దాని ద్వారా విద్యార్థి డౌన్లోడ్ చేసుకుని భద్రపరుచుకునే సదుపాయం కూడా ఉంటుంది. సో ఇది సమితిలకు సంబంధించిన ఇంగ్లీష్ మీడియం కంటెంట్. సో ఈ రకంగా విద్యార్థి తాను ఆన్లైన్ ద్వారా చదువుకోవడానికి మనం అవకాశం ఇచ్చినట్టుగా ఏర్పడుతుంది సార్. ఒకటి 9th క్లాస్ ఎగ్జాంపుల్ చూద్దాము, ఫిజికల్ సైన్స్. సార్ ఇక్కడ సీ ది వీడియో అండ్ ఆన్సర్ ద క్విజ్ అని ఒకటి ఇచ్చాను. ఈ వీడియో తేలియాడే వస్తువులు సంబంధించిన భౌతిక శాస్త్రము 9th క్లాస్ తెలుగు మీడియంకి సంబంధించిన క్విజ్ సార్ ఇది. ఈ వీడియో యూట్యూబ్ ద్వారా ఇవ్వబడిన లింక్. ఈ వీడియో చూసిన అనంతరం విద్యార్థి తనకు ఎక్స్పెరిమెంట్ ఇచ్చాడు సార్, వాటర్ లో ఏ విధంగా వస్తువులు తేలియాడుతాయి అనేది. సార్ నేను ఇది క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో తర్వాత ఈ క్విజ్ లోకి వెళ్ళినట్లయితే ఇది భౌతిక శాస్త్రం తెలుగు మీడియంకి సంబంధించిన క్విజ్ సార్, తేలియాడే వస్తువులు 9th క్లాస్ ఫిజికల్ సైన్స్. మళ్ళీ సేమ్ ఇందాక చూసిన విధంగా ఒక 8 క్వశ్చన్స్తో ఇక్కడ క్విజ్ తయారు చేయబడింది. ఈ క్రింది వానిలో సరి అయినది. కిరోసిన్ మైనము నీటిపై తేలుతాయి. కిరోసిన్ నీటిపై తేలుతుంది, మైనము నీటిలో మునుగుతుంది. సో ఈ రకంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనం తయారు చేసుకుంటాము. ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మై ఆన్సర్. వెంటనే ఇది కరెక్ట్ కాబట్టి ఇక్కడ ఎంకరేజ్మెంట్ వచ్చేసి గ్రీన్ కలర్లో వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాము. ఈ రకంగా మనం విద్యార్థికి మనకు సంబంధించిన యూట్యూబ్ వీడియోలు అన్నీ వెతుక్కోకుండా ఒకే సందర్భంలో ఒకేసారి వెతికి పెట్టినట్లయితే ప్రతి సంవత్సరం ఇవే వీడియోస్ని విద్యార్థి చూసుకోవడానికి మనం అవకాశం కల్పించినట్లు అవుతుంది. అలాగే మనకు మన విద్యా బోధన లోపల సప్లిమెంట్గా కూడా ఇది ఉపయోగపడుతుంది సార్. అలాగే 10th క్లాస్ ఇంగ్లీష్లో ఒకటి చూద్దాం సార్. ఇక్కడ డాల్ఫిన్స్ అనే ప్యాసేజ్ ఇచ్చాను సార్ నేను. ఈ డాల్ఫిన్స్ అనే ప్యాసేజ్ విద్యార్థి రీడ్ దిస్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. సో ఈ ప్యాసేజ్ని విద్యార్థి చదువుకున్న తర్వాత ఆన్సర్ ద క్వశ్చన్స్కి వెళ్తాడు. ఈ రకంగా మనము సో ఇక్కడ నేమ్ అడుగుతుంది. సో ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇవ్వబడ్డాయి, వాటికి 5 చొప్పున మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఇట్లా విద్యార్థి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ నొక్కగానే మనకి ఇక్కడ వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ వాట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. ఇఫ్ దిస్ ఈస్ రాంగ్ దెన్ వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అనేది కూడా ఇక్కడ చూపబడుతుంది. అలాగే విద్యార్థి స్కోర్ కూడా ఇక్కడ 33%, 2 మార్క్స్గా ఇక్కడ ఇవ్వబడింది. సో ఈ రకంగా విద్యార్థికి మనము ఇవ్వడానికి అవకాశం అనేది కూడా ఈ టూల్స్ ద్వారా ఉంటుంది సార్. ఇందులో కొన్ని రకాల టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ని ఎవరైతే విద్యార్థి ఫీడ్బ్యాక్ ఇచ్చాడో ఆ విద్యార్థి యొక్క ఫీడ్బ్యాక్ని ఉపాధ్యాయునికి డైరెక్ట్గా మెయిల్ వచ్చే విధంగా కూడా మనం ఆన్లైన్ ఉచితంగా టూల్స్ని పొందడానికి మనకు అవకాశం అనేది ఉంది సార్. ఆ రకంగా మనం చూసినట్లయితే ఇది వెబ్సైట్ అనేది మనకి ఇన్ని రకాలుగా
ఉపయోగపడుతుంది సార్. ఇప్పుడు మనము వెబ్సైట్ ని ఏ విధంగా క్రియేట్ చేయవచ్చు అనేది ఒకసారి చూద్దాం సార్. సార్ ఇది మా శాంపుల్ వెబ్సైట్ ఇందాక చూసాము, క్రియేటింగ్ ఏ వెబ్సైట్ ఫర్ ఫ్రీ. ఇక్కడ మనకు వెబ్ బిల్డర్స్ చాలా మంది ఆన్లైన్లో వెబ్సైట్ ని క్రియేట్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అందులో మనం ఇక్కడ ఒక 6 ఉదాహరణలు తీసుకున్నాము. wix.com, zimdo.com, webly.com, blogger.com, website.com, webnode.com ఇవి 6 మాత్రమే తీసుకున్నాను. అందులో ఈరోజు మనము వెబ్నోడ్ ని ఉపయోగించి ఏ విధంగా వెబ్సైట్ ని మన పాఠశాల పేరుతో క్రియేట్ చేసుకోవచ్చు అనేది చూస్తాం సార్. వై వి చూస్ ద webnode.com ఫర్ దిస్ క్రియేటింగ్. ఇక్కడ ఫీచర్స్ ఆఫ్ webnode.com చూసినట్లయితే, వెబ్నోడ్ ఈజ్ ఏ పాపులర్ చాయిస్ ఫర్ ఫ్రీ వెబ్సైట్ మేకర్ విత్ మోర్ దాన్ 30 million యూజర్స్ అరౌండ్ ద వరల్డ్. అలాగే ఇట్ ప్రొవైడ్స్ 100 MB ఫ్రీ మెమరీ స్టోరేజ్ సార్. నౌఎడేస్ 100 MB మెమరీ అనేది చాలా తక్కువ. కానీ ఈ మెమరీ పెంచుకోవడానికి మనము యూట్యూబ్ను కానీ, యూట్యూబ్ ఛానల్ని కానీ, లేదా గూగుల్ డ్రైవ్ను కానీ ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ వెబ్నోడ్ ఈజ్ వెరీ ఈజీ టు క్రియేట్. ఇట్ విల్ టేక్స్ ఓన్లీ 10 minutes. సో అందుకే నేను ఈ వెబ్నోడ్ అనేది చూస్ చేసుకోవడం జరిగింది సార్. మనం మెమరీ తక్కువ ఉంది కాబట్టి, స్టోరేజ్ డివైస్ మనకి 100 MB మాత్రమే వెబ్నోడ్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి, మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ, గూగుల్ డ్రైవ్ ద్వారా కానీ మన వీడియోస్ని లింక్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. కానీ గూగుల్ డ్రైవ్ ద్వారా మనము వీడియో లింక్లు ఇవ్వలేము. PDF ఫైల్స్ అండ్ ఇమేజెస్ మాత్రమే, PPTలు మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మనం లాస్ట్ వెబినార్స్లో గూగుల్ డ్రైవ్ గురించి, యూట్యూబ్ ఛానల్ గురించి కూడా నేర్చుకోవడం జరిగింది. ఇది ఒకసారి గమనించినట్లయితే, మనం మన బ్రౌజర్లో గూగుల్లో లాగిన్ అయినప్పుడు ఇక్కడ జీమెయిల్ అకౌంట్ ద్వారా లాగిన్ అయితే మన ప్రొఫైల్ పిక్ కనబడుతుంది. ఈ 9 dots క్లిక్ చేసినప్పుడు ఇక్కడ యూట్యూబ్ అనేది ఇక్కడ ఉంది. దీని ద్వారా మనం యూట్యూబ్ ఛానల్కి వెళ్ళొచ్చు. అలాగే గూగుల్ డ్రైవ్ అనేది ఇది గూగుల్ వాళ్ళు ఇచ్చే ఫ్రీ ఆన్లైన్ స్టోరేజ్ డివైస్, జస్ట్ లైక్ మన పెన్ డ్రైవ్ లాగా. ఇది 15 GB వరకు ఉచితంగా ఇవ్వబడుతుంది. ఇప్పుడు మనం వెబ్నోడ్ ద్వారా వెబ్సైట్ క్రియేటింగ్ ప్రాసెస్ని ఒకసారి చూద్దాం సార్. మనం బ్రౌజర్ ఓపెన్ చేసి వెబ్నోడ్ లాగిన్ అని టైప్ చేసినప్పుడు, సో ఇక్కడ వెబ్నోడ్ లాగిన్ అని టైప్ చేసాము. ఈ వెబ్నోడ్ క్రియేట్ ఫ్రీ అనే 3rd ఆప్షన్ని మనం ఎంచుకుంటాము. ఆల్రెడీ ఒకసారి మనం క్రియేట్ చేసినట్లయితే లాగిన్ వెబ్నోడ్లోకి వెళ్తాము. మొదటిసారిగా మనం సైన్ అప్ అయ్యేప్పుడు వెబ్నోడ్లోకి 3rd ఆప్షన్లోకి వెళ్తాము. దీని తర్వాత నెక్స్ట్ స్క్రీన్లోకి వస్తుంది. ఈ విధమైన స్క్రీన్ వస్తుంది. ఇక్కడ రైట్ టాప్ కార్నర్లో క్రియేట్ ఏ వెబ్సైట్ అని వచ్చింది, లేదా కింద గెట్ ఏ స్టార్టెడ్ వెబ్సైట్ ఫర్ ఫ్రీ అని వచ్చింది. సో దీని నుంచి ఇక్కడ క్రియేట్ వెబ్సైట్ క్లిక్ చేసినప్పుడు మనం ఈ రకమైన విండోలోకి వెళ్తాము. సో ఈ ఇంటర్ఫేస్లో మనకు మన వెబ్సైట్ నేమ్ అడుగుతుంది. అంటే మనం ఏ పేరుతో మన వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాము అది అడుగుతుంది. దానికోసం మనం ఏ ఈమెయిల్ ఐడి, జనరల్గా మన స్కూల్ మెయిల్ ఐడి ఇవ్వడం అనేది బాగుంటుంది. ఎందుకంటే మనం ట్రాన్స్ఫర్లో వెళ్ళినప్పుడు మన స్కూల్కి అసైన్ చేసేయచ్చు. సో ఇక్కడ పాస్వర్డ్ కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఈ పాస్వర్డ్ అనేది ఈ మెయిల్ ఐడి సంబంధించిన పాస్వర్డ్ కాకుండా ఈ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగించడానికి, లాగిన్ అవ్వడానికి, ఎడిట్ చేసుకోవడానికి ఉపయోగించే పాస్వర్డ్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇవి 2 డిఫరెంట్గా ఉంటే మనకి సెక్యూర్ పరంగా ఈజీగా బాగుంటుంది. సో ఇక్కడ రిజిస్టర్ అండ్ క్రియేట్లోకి వెళ్తాము. మనం నెక్స్ట్ ఇంటర్ఫేస్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చాయి. వాట్ టైప్ ఆఫ్ వెబ్సైట్ వుడ్ యూ లైక్, వెబ్సైట్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఈ కామర్స్ అనేది అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ స్టోర్కి సంబంధించింది. అది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మనం దీనిలో చూస్తున్నాము. దీనిలోకి ఎంటర్ కాగానే ఇలాంటి విండో వస్తుంది. చూజ్ యువర్ టెంప్లెట్. ఇక్కడ మనకు రకరకాల టెంప్లెట్లు అనేవి అందుబాటులో ఉంటాయి సార్. ఇక్కడ మెయిన్గా 2 రకాల టెంప్లెట్లు మనం గమనిస్తాము. టెంప్లెట్స్ ఇందాక మనము శాంపుల్ వెబ్సైట్లో చూసాము. హోమ్ పేజ్ బటన్స్ ఇక్కడ పైన హారిజాంటల్లో పైన ఇవ్వబడి ఉన్నాయి. అది టాప్ మెనూ అని, హారిజాంటల్ మెనూ అని అంటాము. లెఫ్ట్ సైడ్లో ఉన్నట్లయితే దానిని సైడ్ మెనూ అని, వెర్టికల్ మెనూ అని అంటూ ఉంటాము. సో ఇక్కడ రకరకాల టెంప్లెట్స్ అనేవి ఇక్కడ ఇవ్వబడి ఉన్నాయి. మనం ఒకటి సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇది ప్రివ్యూ చూస్తున్నాము. ఇక్కడ వెర్టికల్ మెనూ అనేది కనబడుతుంది.
ఇక్కడ చూస్ టెంప్లెట్ క్లిక్ చేసినప్పుడు మనం నెక్స్ట్ ఇంటర్ఫేస్ లోకి వెళ్తాము. సో యువర్ వెబ్సైట్ ఈజ్ ఆల్మోస్ట్ రెడీ. ఇక్కడ ఒక 3 minutes వరకు టైం తీసుకుంటుంది సార్, డిపెండ్స్ ఆన్ ద మన నెట్వర్క్ స్పీడ్ మీద. సో ఇక్కడ మనం నెక్స్ట్ స్క్రీన్ లోకి వచ్చాము. మన వెబ్సైట్ ఏది క్రియేట్ ఉంది, ఏ పేరుతో మన వెబ్సైట్ క్రియేట్ అయిందని ఇక్కడ చూపిస్తుంది సార్. ఇక్కడ ఉదాహరణకి tmfnizamabad.com అనే పేరుతో ఒక వెబ్సైట్ క్రియేట్ అయినట్టుగా ఇది చూపిస్తుంది. ఇక్కడ 1 minute వీడియో ట్యూటోరియల్ కూడా ఉంటుంది, మనం కావాలనుకుంటే దీన్ని చూడొచ్చు. ఇది ఎడిట్ మై సైట్ లోకి వెళ్ళగానే ఇలా ఇది దీంతో మనం సైట్ లోకి ఎంటర్ అవుతాం. అయితే బిఫోర్ ఎంటరింగ్ టు ద సైట్ వీ హ్యావ్ టు మేక్ వన్ రఫ్ స్కెచ్. సో మనం ఏ పేరుతో వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాము, దానికి లోగో ఏదైనా మన స్కూల్కి ఉందా, దాని టైటిల్ పేజ్ ఇమేజ్ ఏది ఉంది, అది ముందుగా రెడీ చేసుకుంటే బాగుంటుంది. అలాగే మన స్కూల్కు సంబంధించిన ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ కూడా ముందుగా పెట్టుకున్నట్లయితే అది బాగుంటుంది. కాంటాక్ట్ హస్, హెడ్ మాస్టర్ డీటెయిల్స్ కానీ, వెబ్సైట్ ఇన్ఛార్జ్ డీటెయిల్స్ కానీ, ఇలాంటి సమాచారం ముందుగా ఉంచుకున్నట్లయితే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. మనం ఎన్ని నంబర్ ఆఫ్ పేజెస్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాము, ఒక రఫ్ ఐడియా కోసమే ఈ పేజెస్. ఈ సంఖ్యను మనము మార్చుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అలాగే ఒక క్లాస్ తీసుకున్నట్లయితే ఎన్ని సబ్ ఫోల్డర్స్ ఉంచుకుంటాము, అట్లా ఎన్ని క్లాసులు ఉన్నాయి. ఒక సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే ఏమేమి లింకులు ఇచ్చుకోవచ్చు. ఇలాంటి రఫ్ స్కెచ్ మనం రెడీ చేసుకున్నట్లయితే మనము వెబ్సైట్లోకి క్రియేట్లోకి వెళ్ళినప్పుడు ఈజీగా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఇప్పుడు మనము గూగుల్లోకి వెళ్ళేసి డైరెక్ట్గా మన వెబ్ నోడ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం సార్. ఇప్పుడు నేను బ్రౌజర్ ఓపెన్ చేసేసి వెబ్ నోడ్ లాగిన్ అని టైప్ చేశాను. ఇందాక మనం చూసినట్టుగా ఫస్ట్ టైం అయితేనేమో క్రియేట్ వెబ్సైట్, ఆల్రెడీ క్రియేట్ చేస్తుంటే లాగిన్ వెబ్ నోడ్లోకి వెళ్తాము. ఇప్పుడు నేను థర్డ్ ఆప్షన్ క్రియేట్ వెబ్సైట్లోకి ఎంటర్ అవుతున్నాను. సార్ ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ వచ్చింది, అలాగే ఇక్కడ పైన ఉంటుంది ఆల్రెడీ నేను ఒకటి లాగిన్ అయి ఉన్నాను కాబట్టి ఇక్కడ చూపిస్తుంది సార్. ఇక్కడ క్రియేట్ వెబ్సైట్ అని వచ్చింది. ఇక్కడ నేను ఏ మెయిల్ ఐడి ద్వారా నేను వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకుంటున్నానో అది ఇక్కడ నేను ఎంట్రీ చేస్తున్నాను. ఈ మెయిల్ ఐడిలోకి ఎంటర్ కావడానికి నేను ఒక పాస్వర్డ్ ఇస్తున్నాను. సార్ ఇక్కడ నేను రన్ చేశాను. ZPHS ముప్కాల్ పేరుతో నేను వెబ్సైట్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాను. మెయిల్ ఐడి ఇక్కడ అడుగుతుంది. నా మెయిల్ ఐడి వచ్చేసి దీనికి సంబంధించిన వెబ్ నోడ్ కోసము క్రియేషన్ కోసం నేను ఒక పాస్వర్డ్ అనుకున్నాను. సో ఆ పాస్వర్డ్ ద్వారా నేను వెబ్సైట్ క్రియేట్ చేయడానికి ఎంటర్ అయ్యాను. సో వాట్ టైప్ ఆఫ్ వెబ్సైట్ వుడ్ యూ లైక్, మనం ఇందాక అనుకున్నట్టుగా వెబ్సైట్లోకి వెళ్ళాము. ఇక్కడ ఇన్ని రకాల టెంప్లెట్స్ అనేవి చూపిస్తున్నాయి. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మనం ఏదైతే టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ టెంప్లెట్ మనము పేజ్ ఇన్సర్ట్ చేసిన ప్రతిసారి అదే టెంప్లెట్ వస్తుంది. అఫ్ కోర్స్ దాన్ని మళ్ళీ మనం మార్చుకోవచ్చు, అయినప్పటికీ కొద్దిగా ఐడియల్గా ఉన్న టెంప్లెట్ని చూజ్ చేసుకుంటే బాగుంటుంది. సో నేను చూసిన దాంట్లో ఫర్ బిజినెస్ అనే ఆప్షన్లో ఇక్కడ ఇది బాగున్నట్టుగా నేను గమనించాను. దీన్ని నేను ప్రివ్యూ చూడాలనుకుంటున్నాను. ఐ సెలెక్టెడ్ ద ప్రివ్యూ బటన్. సో ఈ రకమైన టెంప్లెట్తో మనము వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడానికి ఓకే అయినట్లయితే ఇక్కడ పైన రైట్ టాప్ కార్నర్లో చూస్ టెంప్లెట్ అని ఉంది. లేదా మార్చుకోవాలనుకుంటే ప్రీవియస్ టెంప్లెట్, నెక్స్ట్ టెంప్లెట్ అని ఇక్కడ చూపిస్తుంది. సో నేను దీన్ని ఓకే అనుకున్నాను కాబట్టి చూస్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ కొద్దిగా టైం తీసుకుంటుంది. మనకు కావాల్సిన వెబ్సైట్ క్రియేట్ కావడానికి స్పేస్ అనేది అది ఆన్లైన్లో క్రియేట్ చేసుకుంటుంది.
ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక డొమైన్ నేమ్ మాత్రమే మనము మార్చుకోలేము, మిగతా అన్ని పేజెస్ని కానీ డెలీట్ చేసుకోవడానికి, ఎడిట్ చేసుకోవడానికి, మార్చుకోవడానికి, సైజు చేంజ్ చేసుకోవడానికి అన్నిటికీ అవకాశం ఉంటుంది. మనము చేంజ్ చేసుకోలేని రెండు అంశాలు, ఒకటి టెంప్లెట్ అనేది ఒకటి, రెండవది డొమైన్ నేమ్. మన స్కూల్ నేమ్ ఏదైతే మనం వెబ్సైట్కి పెట్టుకున్నామో ఆ నేమ్ అనేది ఫిక్స్డ్గా పర్మనెంట్గా ఉంటుంది. ఒకవేళ నేమ్ మార్చుకోవాలనుకున్నప్పుడు కొత్త వెబ్సైట్ మనం మళ్ళీ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ గమనించినట్లయితే జెడ్పిహెచ్ఎస్ ముప్కాల్ 4.webnode.com పేరుతో మన వెబ్సైట్ అనేది క్రియేట్ అయ్యింది. ఈ 4 అనేది ఎందుకు వచ్చింది అంటే, నేను గతంలో ఆల్రెడీ 3 times ట్రయల్ చేశాను కాబట్టి 4th వెబ్సైట్ వచ్చింది, 3 అందుబాటులో లేవు కాబట్టి. సో ఇక్కడ 1 minute వీడియో ట్యూటోరియల్ ఉంది. నేను ఇప్పుడు ఎడిట్ మై సైట్లోకి లాగిన్ ఎంటర్ అవుతున్నాను. సో ఈ రకమైన వచ్చింది. ఇక్కడ నేను ముందుగా మా స్కూల్ పేరుతో టైటిల్ మారుస్తున్నాను, జెడ్పిహెచ్ఎస్ ముప్కాల్. ఈ వెబ్నోడ్ లోపల ప్రతి అంశాన్ని మనం మార్చుకోవడానికి, ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఏది కూడా ఫిక్స్ కాదు. మనం తప్పుపోయింది లేదా చేంజ్ చేసుకోవాలి, మార్చుకోవాలనుకున్నప్పుడు అన్నిటికీ అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ జెడ్పిహెచ్ఎస్ ముప్కాల్ పేరుతో టైటిల్ నేను క్రియేట్ చేసుకున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్లో సెట్టింగ్స్ చూపిస్తుంది. దీన్ని గమనించినప్పుడు దీన్ని పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ రకరకాల ఇమేజెస్ చూపిస్తున్నాయి. ఇందులో నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఈ రకమైన ఇంటర్ఫేస్తో మనకు ఇమేజ్ మారిపోయింది. లేదు నేను మా పాఠశాల పేరుతో పెట్టాలి అనుకున్నప్పుడు ఇక్కడ నేను యాడ్ ఇమేజ్ పైన క్లిక్ చేశాను. ఈ యాడ్ ఇమేజ్లో ఇన్ని రకాల ఇమేజెస్ ఉన్నాయి. నేను నా సొంతంగా తయారు చేసుకున్నది పెట్టాలనుకున్నప్పుడు ఇక్కడ రైట్ టాప్ కార్నర్లో అప్లోడ్ ఇమేజ్ అని చూపించింది. సో దీన్ని క్లిక్ చేయగానే నాకు అప్లోడ్ వచ్చింది. నేను గతంలో ముందుగా తయారు చేసుకున్నటువంటి టైటిల్ ఏదైతే ఉందో ఇక్కడ ఉంది. ఇది నా సిస్టంలో సేవ్ చేయబడి ఉంది. దాన్ని నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది ఆన్లైన్లోకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఇమేజ్ డల్గా వచ్చింది. దీనికి సంబంధించి సెట్టింగ్స్ కూడా ఇక్కడ ఇచ్చాడు. ఎఫెక్ట్ రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఉంది. దీనిలో బ్రైట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. సో నేను బ్రైట్ చేసుకున్నాను. కిందికి కట్ అవుతుంది అనుకున్నప్పుడు సెంటర్ చేసుకున్నాను. సో ఈ రకంగా నాకు ఇది సెట్ అయింది అనిపించినప్పుడు, ఇది ఓకే ఉంది బాగుంది అనుకున్నప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ అడ్డం వచ్చింది. సో దీన్ని పెట్టాల్సిన అవసరం లేదు, తీసేసుకోవచ్చు. ఇది డిలీట్ చేసేసాను. ఇప్పుడు మా స్కూల్ పేరుతో ఒకటి రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇక్కడ పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్ సైడ్ టాప్ కార్నర్లో పబ్లిష్ అని ఉంది. అంటే మనము మన వెబ్సైట్ని ముద్రిస్తున్నాము. ఎవరైనా విద్యార్థి ఆన్లైన్లో వెళ్ళి సెర్చ్ చేయాలనుకున్నప్పుడు, బ్రౌజర్లో గూగుల్లో సెర్చ్ చేయాలనుకున్నప్పుడు మనం పబ్లిష్ చేసిన వెబ్సైట్లు మాత్రమే అందులో చూపెడతాయి. కాబట్టి నేను ఇప్పుడు పబ్లిష్ అని నొక్కాను. సో మన వెబ్సైట్ వాజ్ పబ్లిష్డ్. అండ్ ఇక్కడ ఒక మెసేజ్ చూపిస్తుంది. ఈ పేరుతో మీరు ఒక డొమైన్ని ఖరీదు చేయాలనుకుంటున్నారా, బై ఏ డొమైన్. సో మనకు అవసరం లేదు కాబట్టి క్లోజ్ చేస్తున్నాను. సో ఈ ఒకసారి క్రియేట్ చేసుకున్న డొమైన్కి ఎక్స్పైరీ డేట్ ఏం లేదు. ఇది లైఫ్ లాంగ్ మనము వాడుకోవచ్చు. దీనికి ఎటువంటి రుసుము కూడా చెల్లించవలసిన అవసరం లేదు. సో ఈ రకంగా మనము టైటిల్ని మార్చుకోవడం జరిగింది. మన స్కూల్కి సంబంధించిన ఫోటోను కూడా పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే ఒకసారి చూడండి, ఇక్కడ రైట్ సైడ్ టాప్లో హోమ్ బటన్ ఉంది, మన ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం హారిజాంటల్ మెనూ అంటున్నాము. ఇవన్నీ కూడా పేజెస్. ఇక్కడ అవర్ టీమ్ అనే ఒక పేజ్ ఉంది. ఇది మనం అవసరం లేదనుకుంటే డిలీట్ చేసుకుంటాము, లేదా కొత్త పేజెస్ కావాలంటే యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఒక పేజ్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయొచ్చో చూద్దాం. ఇక్కడ రైట్ సైడ్ టాప్లో పేజెస్ అని ఉంది. దీన్ని నేను క్లిక్ చేశాను. మళ్ళీ ఒక విండో ఓపెన్ అయింది. ఈ విండోలో రైట్ సైడ్ టాప్లో ప్లస్ యాడ్ పేజ్ అని వచ్చింది. సో దీనిలో ఇన్ని రకాల ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. ఒకసారి గమనిద్దాము. బ్లాంక్ పేజ్, ఎంప్టీ పేజ్, ఆన్లైన్ స్టోర్, బ్లాగ్, ఫోటో గ్యాలరీ అండ్ 3 కాలమ్స్, 2 కాలమ్స్, ఇవన్నీ కూడా రకరకాల ఆప్షన్లతో ఉన్నటువంటి పేజెస్. మనము ఒకసారి ఒక పేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మనకి ఇష్టమైన విధంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఉదాహరణకి బ్లాంక్ పేజ్ సెలెక్ట్ చేసుకున్నాము, దాన్ని 3 కాలమ్స్ అంటే 3 వరుసల లోపల మన ఇన్ఫర్మేషన్ పెట్టుకోవడానికి మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నేను బ్లాంక్ పేజ్ సెలెక్ట్ చేసుకున్నాను, దీనికి నేమ్ ఇస్తున్నాను, 10th క్లాస్ అని ఇస్తాను, క్రియేట్. సో మన 10th క్లాస్ పేరుతో ఒక పేజ్ క్రియేట్ అయింది. ఇక్కడ మనం గమనించవచ్చు రైట్ సైడ్ టాప్ కార్నర్ లో మన హోమ్ పేజ్ లోపల హారిజాంటల్ మెనూ లోపల 10th క్లాస్ అనే ఒక పేజ్ క్రియేట్ అయింది. ఈ 10th క్లాస్ లో మళ్ళీ సబ్ పేజెస్ ని ఇట్లా మనం ఎన్ని రకాల పేజెస్లు కావాలంటే క్లాస్ కు ఒకటి చొప్పున, ఇందాక మనము మా స్కూల్ వెబ్సైట్ లో చూసాము, ఇంకొక వెబ్ పేజ్ కూడా క్రియేట్ చేసి చూద్దాము. 3 కాలమ్స్ తోని 9th క్లాస్ పేరుతో ఇంకో పేజ్ క్రియేట్ చేద్దాము. సో ఇక్కడ మనకి 9th క్లాస్ పేరుతో కూడా ఇంకో పేజ్ క్రియేట్ అయింది. ఈ 10th క్లాస్ లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సంబంధించిన సబ్ పేజెస్ ని ఏ విధంగా మనం క్రియేట్ చేయవచ్చు అది కూడా ఒకసారి చూద్దాం. మళ్ళీ అది కూడా ఇందులోనే ఉంటుంది, పేజ్. ఈ పేజ్ ఆప్షన్స్ లోకి వెళ్ళినప్పుడు సేమ్ దీనిలాగానే యాడ్ పేజ్ క్లిక్ చేసి బ్లాంక్ పేజ్ కానీ ఏదైనా ఒక పేజ్ సెలెక్ట్ చేసుకొని తెలుగు సబ్జెక్ట్ కోసం ఒక పేజ్ సెలెక్ట్ చేసుకున్నాను, తెలుగు పేజ్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ తెలుగు అనేది 10th క్లాస్ లో కాకుండా సెపరేట్ గా ఒక పేజ్ క్రియేట్ అయింది. ఇలాంటి పేజ్ ని 10th క్లాస్ లోకి ఇప్పుడు మనం సబ్ పేజ్ గా మార్చడానికి పంపించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసినట్లయితే మనకు మన వెబ్సైట్ లో ఉన్న పేజీలన్నీ చూపిస్తుంది. నాకు ఇప్పుడు ఇక్కడ అవర్ టీమ్ అనే పేజ్ అవసరం లేదు, నేను దాన్ని డెలీట్ చేస్తాను. చూడండి ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్నాను, కింద ఇదే విండోలో డెలీట్ పేజ్ అనేది వచ్చింది. ఈ విధంగా మనం డెలీట్ చేసుకోవచ్చు, లేదా దీన్ని ఎడిట్ పేజ్ లోకి వెళ్ళినట్లయితే ఈ పేజీని మనం మార్చుకోవడానికి కూడా, ఈ పేజీని ఎడిట్ చేసుకోవడానికి కూడా మనకి ఇది అవకాశం ఇచ్చింది. సో మనం ఇప్పుడు అనుకున్నట్టుగా ఈ తెలుగు అనే పేజీని 10th క్లాస్ ఫోల్డర్లో సబ్ పేజీగా మనం మార్చుతున్నాం సార్. నేను దాన్ని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేస్తూ పైకి తీసుకొచ్చాను. దీన్ని కొద్దిగా రైట్ సైడ్కి అన్నట్లయితే అది సబ్ పేజీగా మారిపోయింది. ఇది ఇప్పుడు 10th క్లాస్ అనే పేజ్ లోపల సబ్ పేజీగా ఉంది. ఇది మనకు 10th క్లాస్ అనే పేజ్ పక్కన ఒక డ్రాప్ డౌన్ ఉన్నట్టుగా చూపించడం కూడా ఇక్కడ మనం గమనించవచ్చును. ఇప్పుడు 10th క్లాస్ అనే పేజ్ లో ఒక తెలుగు అనే సబ్ పేజ్ క్రియేట్ అయింది. ఇక్కడ నేను అదే 10th క్లాస్ లో ఇంకో పేజ్ యాడ్ చేస్తాను, ఇంగ్లీష్. సో మళ్ళీ పేజెస్ లోకి ఎంటర్ అవుతున్నాను. ఈ ఇంగ్లీష్ అనేది పేజ్ లాగా ఉంది, దీన్ని సబ్ పేజీగా మార్చడానికి నేను క్లిక్ చేస్తూ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. సో ఇప్పుడు 10th క్లాస్ అనే దాంట్లో ఇవి 2 పేజీలుగా ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు 10th క్లాస్ మీద మన కర్సర్ తీసుకురాగానే 2 పేజీలు ఉన్నట్టుగా చూపిస్తుంది. అలాగే మనం ఇప్పుడు 10th క్లాస్ పేజీలో ఉన్నాం కాబట్టి అది బోల్డ్గా కనబడుతుంది. ఒకవేళ మనం ఈ పేజీని 10th క్లాస్లో నుంచి 9th క్లాస్లోకి షిఫ్ట్ చేయాలి అని అనుకున్నాం అనుకోండి, దానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. ఇందాక మనం చెప్పినట్టుగా మనకి ఈ వెబ్ నోడ్లో ఎన్ని రకాల మార్పులైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది 10th క్లాస్ నుంచి 9th క్లాస్లోకి పేజ్ మొత్తము షిఫ్ట్ అయిపోయింది. ఈ రకంగా మనం చేసుకున్నట్లయితే మనకు అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు మనం పబ్లిష్ నొక్కినప్పుడు ఈ వెబ్సైట్ అనేది విద్యార్థులకి అందరికీ అందుబాటులోకి ఆన్లైన్లోకి వచ్చేస్తుంది. మన వెబ్సైట్ పేరు వచ్చేసి jphsmupkal4.webnode.com. ఈ నేమ్తో, డొమైన్ నేమ్తో మనం వెబ్సైట్ క్రియేట్ చేస్తాము. ఈ రకంగా ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని రకాల పేజీల్ని మనం అన్లిమిటెడ్ పేజెస్ని కేటగిరీ వారీగా ఇన్సర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందాక మా వెబ్సైట్లో మనము ఫస్ట్ హోమ్ పేజ్లోనే కింద ఆన్లైన్ అని, గ్రామర్ అని బటన్స్ చూసాము. ఇలాంటి బటన్స్, ఈ బటన్స్ని ఏ విధంగా మనం ఇన్సర్ట్ చేస్తాము అనేది కూడా ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఇక్కడ కొన్ని కాలమ్స్ డిఫాల్ట్గా వచ్చినాయి కనబడుతున్నాయి. ఇది మనకు అవసరం లేదనుకున్నప్పుడు దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ డెలీట్ ఆప్షన్ వస్తుంది. లేదు దాన్ని నేను ఉపయోగించుకోవాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ చేంజ్ ఇమేజ్, ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి
ఈ టెక్స్ట్ ని కంటెంట్ ని నేను మార్చుకొని నాకు నచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ పెట్టుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది. సో నేను ఈ పేజెస్ అన్ని డిలీట్ చేస్తున్నాను. నాకు నచ్చిన విధంగా నేను కస్టమైజ్ చేసుకోవడానికి డిలీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏమనుకుంటున్నాను అంటే ఇక్కడ ఒక బటన్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ గమనించండి, కర్సర్ పాయింట్ తీసుకురాగానే ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చింది. ఈ ప్లస్ సింబల్ మీద నొక్కినప్పుడు ఇన్ని రకాల ఆప్షన్స్ మనకు కనబడుతున్నాయి సార్. నేను ఇప్పుడు ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలా, ఫోటో గ్యాలరీ చేయాలా, ఒక బటన్ ఇన్సర్ట్ చేయాలా చూపిస్తుంది. సో ఇప్పుడు మనం బటన్ ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఈ లింక్ ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో బటన్ వచ్చింది. ఈ బటన్ కి మీరు బ్యాక్గ్రౌండ్ లో ఏం లింక్ ఇస్తున్నారు, వాట్ ఈస్ ద లింక్ యు ఆర్ గోయింగ్ టు గివెన్ హియర్ అని అడుగుతుంది. సో దీనికి నేను లింక్ ఇందాక మనం క్రియేట్ చేసినటువంటి సో ఇందులో ఏముంది, సో తెలుగు అనే లింక్ ఇస్తున్నాను సార్. ఇది వేరే విండోలో ఓపెన్ కావాలా, న్యూ విండోలో, లేకపోతే ఇక్కడ అని అడుగుతుంది ఆప్షన్. సో ఇఫ్ ఐ చెక్ దిస్ వన్ ఇట్ విల్ డైరెక్ట్ మీ టు ద అనదర్ విండో. సో నేను ఇక్కడ దీన్ని ఏం చెక్ చేయకుండా తెలుగు అనే బటన్ని నేను క్రియేట్ చేస్తున్నాను సార్. సో ఈ రకంగా తెలుగు అనే బటన్ ఒకటి వచ్చింది. సో బిఫోర్ దిస్ వన్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ మోర్ పేజ్. ఐఎమ్ గివింగ్ దిస్ నేమ్ యాజ్ ఆన్లైన్. సో ఆన్లైన్ అనే పేజ్ ఇక్కడ నేను క్రియేట్ చేశాను. ఇక్కడ నేను మళ్ళీ హోమ్ పేజ్లోకి వెళ్ళేసి ఆన్లైన్ అనే బటన్ ఇస్తాను. సో ఇక్కడ ఒక బటన్ ఉంది, ఇక్కడ నేను ఇంకో బటన్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ప్లస్ మీద క్లిక్ చేశాను, బటన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మళ్ళీ అడుగుతుంది, ఆన్లైన్ అని సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని నేను ఓపెన్ ఇన్ న్యూ విండో అని సెలెక్ట్ చేసుకున్నాను, క్లోజ్ చేశాను. ఇప్పుడు ఒకదాని కింద ఒకటి వచ్చాయి. దీన్ని నేను పక్కకి మార్చుకోవాలనుకున్నప్పుడు దీన్ని నేను సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసి ఇక్కడికి డ్రాగ్ చేసి ఇక్కడ వదిలేసాను. సో ఇప్పుడు రెండు విండోలు కూడా ఈ రకంగా వచ్చాయి. మనం ఎన్ని రకాలుగా కావాలనుకుంటే అన్ని రకాలుగా దీన్ని మార్చుకోవడానికి ఈ ఇంటర్ఫేస్ అనేది మనకు అవకాశం ఇస్తుంది. ఇప్పుడు నేను ఆన్లైన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది గో టు ఎడిట్ లింక్. నేను ఆల్రెడీ ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ని ఎడిట్ చేయాలా, లేకపోతే గో టు అంటే విద్యార్థికి ఇతరులు చూసే వాళ్ళకు వ్యూవర్స్ కోసం ఈ లింక్ పనిచేస్తుందా లేదా చూడడానికి ఈ గో టు క్లిక్ చేసినట్టయితే అది మనను ఆన్లైన్ పేజ్కి డైవర్ట్ చేస్తుంది. ఇక్కడ ఇందాక మనం ఇండియా మ్యాప్ ప్రాక్టీస్ చేసినప్పుడు చూసాం కదా, అలాంటి లింక్ని ఆన్లైన్లో ఉన్నదని ఎలా ఇస్తామో ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం. దీన్ని నేను టెక్స్ట్ ఎడిట్ చేస్తున్నాను, ఇండియా మ్యాప్ అని టైప్ చేశాను. దీనికి ఆన్లైన్లో ఉన్నటువంటి ఒక ఇండియా మ్యాప్ ప్రాక్టీస్ చేసుకోవడానికి లింక్ ఇవ్వాలని అనుకుంటున్నాను. దీన్ని నేను కొద్దిగా బోల్డ్ చేయాలనుకుంటున్నాను. తర్వాత దీన్ని మిడిల్లోకి సెట్ చేసుకోవడానికి సెట్టింగ్స్ కూడా ఇవ్వబడ్డాయి. మనం ఇష్టం ఉన్నట్టుగా మార్చుకోవచ్చు. ఒకసారి ఎడిట్ చేసిన తర్వాత మళ్ళీ మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఇండియా మ్యాప్ అనే దానికి మనం బ్యాక్గ్రౌండ్లో ఒక లింక్ ఏ విధంగా ఇస్తామో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ లింక్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లింక్ అడుగుతుంది. సో మనం ఏదైతే లింక్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ లింక్ని మనం ఇక్కడ టైప్ చేయవలసి ఉంటుంది. నేను ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ చేసుకొని ఉంచుకున్నాను. సో ఇండియా మ్యాప్ని మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ సెటర్ అనేది ఒక బ్యూటిఫుల్ సైట్ ఫ్రీగా మనకు ఆన్లైన్లో అందుబాటులో ఉంది. ఇన్ని రకాల పటాలను విద్యార్థులు ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఇందులో ఉంది. సో నేను ఈ ఇండియా మ్యాప్ యొక్క యూఆర్ఎల్ని పక్కన బ్రౌజర్లోంచి కాపీ చేసుకున్నాను. దాన్ని మన ఇక్కడ ఏదైతే మనం సెలెక్ట్ చేసామో ఈ వర్డ్స్ లెటర్స్ ఏవైతున్నాయో దాన్ని నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను పేస్ట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మనకు లింక్ ఇవ్వబడినట్టుగా కనబడుతుంది. ఈ లింక్ అనేది న్యూ విండోలో ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ ఇదే విండోలో ఓపెన్ అయినట్లయితే మళ్ళీ మన పాత వెబ్సైట్ ఏదైతుందో అది క్లోజ్ అయిపోతుంది ఆటోమేటిక్. కాబట్టి న్యూ విండోలో ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ వచ్చింది. ఇంతకు ముందు అండర్లైన్ లేదు, ఇప్పుడు అండర్లైన్తో వచ్చింది. దట్ మీన్స్ ద లింక్ వాస్ ఇన్సర్టెడ్ బ్యాక్గ్రౌండ్ టు దిస్ లెటర్స్. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనము మన వెబ్సైట్లో లాగిన్ అయి ఉన్నాం కాబట్టి గో టు లింక్ అని చూపిస్తుంది. ఒకవేళ వ్యూవర్స్ కనుక గూగుల్ నుంచి లాగిన్ అయితే అది మనం లాస్ట్లో చూద్దాము. గూగుల్ నుంచి లాగిన్ అయితే అప్పుడు గో టు అని రాకుండా డైరెక్ట్ దీని మీద క్లిక్ చేయగానే వాళ్ళకి డైరెక్ట్ ఇట్లాంటి ఇంటర్ఫేస్తో ఇది ఓపెన్ అవుతుంది. విద్యార్థి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం అనేది మనం ఇచ్చిన వాళ్ళము అవుతాము. సో ఇక్కడ మనం మళ్ళీ బ్యాక్ టు అవర్ వెబ్ నోడ్.
సో ఇక్కడ మనం ఇన్ని రకాల లింక్స్ని ఆన్లైన్ ద్వారా ఇవ్వడం చూసాము. ఒకవేళ మనం దీక్ష వెబ్సైట్ నుంచి కానీ, దీక్ష పోర్టల్ నుంచి కానీ, యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోని కానీ ఏ విధంగా లింక్ ఇవ్వచ్చో ఇప్పుడు ఒకసారి చూద్దాం సార్. ఇక్కడ మీరు ఏ పేజ్లో ఏది ఇన్సర్ట్ చేస్తున్నామని కాకుండా ఆ ఇన్సర్ట్ చేసే విధానం మీద దృష్టి పెట్టినట్లయితే మనకు నచ్చిన విధంగా పేజెస్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను దీక్ష పోర్టల్ నుంచి ఒక ఫ్రీక్వెన్సీ పాలిగాన్ వీడియో ఇద్దామని అనుకుంటున్నాను సార్. సో నేను ముందుగా దీక్ష పోర్టల్లోకి వెళ్ళేసి ఇది సెర్చ్ చేసుకున్నాను. ఇక్కడ ఫ్రీక్వెన్సీ పాలిగాన్ కర్వ్ అనేది ఒక వీడియో ఉంది. ఇది బాగుంది అని నేను అనుకున్నాను కాబట్టి దీన్ని నా విద్యార్థులకి, వ్యూవర్స్కి అందుబాటులోకి తేవడానికి కోసము విద్యార్థికి శ్రమ లేకుండా నేను ఇది నా వెబ్సైట్లో ఇన్సర్ట్ చేసినట్లయితే విద్యార్థి సులభంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఓపెన్ కావడానికి ముందుగానే నేను ఇక్కడ షేర్ అనే లింక్ ఇవ్వబడింది. దీన్ని నేను క్లిక్ చేస్తున్నాను సార్. It is taking time. సో మనము యూట్యూబ్గా వీడియోస్ ఇవ్వాలనుకున్నప్పుడు మనకు మన నేషనల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి దీక్ష పోర్టల్లో చాలా రకాల వీడియోలు అందుబాటులో ఉన్నాయి. అలాగే యూట్యూబ్ ద్వారా మనం మంచి వీడియోల్ని మన విద్యార్థులకు అందించుకోవడానికి ముందుగానే మనం సెర్చ్ చేసుకొని పెట్టుకున్నట్లయితే సరే ఇక్కడ వీడియో ఓపెన్ అయింది. ఆ వీడియోలన్నింటినీ కూడా మనం సెర్చ్ చేసి బాగున్నవి అనుకున్న వీడియోలనే మనము సో ఇక్కడ frequency polygon and frequency curve కాపీ వీడియో URL సెలెక్ట్ చేసుకున్నాను. ఈ సెలెక్ట్ చేసుకున్న to draw frequency polygon నేను మన ఇక్కడ ఇన్సర్ట్ చేద్దాం సార్. సో నేను ఫస్ట్ దానికి టైటిల్ ఇస్తున్నాను, ఫ్రీక్వెన్సీ పాలిగాన్. ఇది నేను టైప్ చేశాను. సో ఇది చాలా బోల్డ్గా పెద్దగా ఉంది కాబట్టి నేను చిన్నగా చేయాలనుకుంటున్నాను. హెడింగ్ బోల్డ్ చేశాను. దీనికి బ్యాక్గ్రౌండ్లో నేను ఇప్పుడు లింక్ ఇస్తున్నాను. సో ఇక్కడ లింక్ సింబల్ ఉంది, దాన్ని నేను క్లిక్ చేసి ఇక్కడ ఇచ్చినప్పుడు సో లింక్ ఓపెన్ అయింది. అక్కడ కాపీ చేసినటువంటి యూఆర్ఎల్ని నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ గమనించవచ్చు యూట్యూబ్ ద్వారా వచ్చిన లింక్ ఇది. సో దీన్ని నేను ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు మనం గమనించవచ్చు ఇక్కడ అండర్లైన్ వచ్చింది. సో దీన్ని వ్యూవర్ క్లిక్ చేసినప్పుడు ఇలాంటి హ్యాండ్ సింబల్ వస్తుంది. ఈ సింబల్ని మనం ఏమర్థం చేసుకోవాలంటే దీని బ్యాక్గ్రౌండ్లో లింక్ ఉంది. సో దీన్ని క్లిక్ చేయగానే ఆ వ్యూవర్కి, స్టూడెంట్కి ఆ వీడియో అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ రకంగా మనకు సంబంధించిన వీడియోస్ని యూట్యూబ్ నుంచి కానీ, దీక్ష పోర్టల్ నుంచి కానీ, ఇంకా మన గూగుల్ డ్రైవ్ నుంచి కానీ, ఎక్కడి నుంచి కానీ ఇన్సర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక వీడియో కూడా మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏ విధంగా ఇవ్వచ్చో చూద్దాం సార్. ఇది నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న యూట్యూబ్ ఛానల్. సో దీనిలో ఇక్కడ రాంబస్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ ఆఫ్ రాంబస్ ఒక వీడియో ఉంది. ఇది 2 నిమిషాల కోసం క్రియేట్ చేయబడిన వీడియో. Construct ఈ వీడియో a rhombus when నేను 2 కాపీ చేసుకున్నాను. diagonals are given. సో దీన్ని నేను మన విద్యార్థుల Construct a కోసం అందుబాటులో rhombus in ఉంచడానికి which ఇక్కడ సరే ఇది ఇంగ్లీష్ కోసం క్రియేట్ చేసిన పేజ్ అయినప్పటికీ నేను సమయాభావం వల్ల ఇక్కడే నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. మీరు క్రియేట్ చేసుకున్నప్పుడు మీకు నచ్చిన పేజీ లోపల సేమ్ ఇదే మెథడ్లో క్రియేట్ చేసుకుంటారు. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ రాంబస్. దీన్ని నేను మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాను ఫాంట్ని. దీన్ని కొద్దిగా బోల్డ్ చేసుకొని ఈ టెక్స్ట్ని ఎంతవరకు సెలెక్ట్ చేసుకుంటామో, ఉదాహరణకి నేను సగమే చేసుకుంటున్నాను. సో రాంబస్ని మాత్రమే చేశాను. దీనికి బ్యాక్గ్రౌండ్లో ఇందాక మనం కాపీ చేసిన లింక్ని, యూఆర్ఎల్ని పేస్ట్ చేస్తున్నాను. సో ఈ రకంగా ఇది వచ్చింది, యూట్యూబ్ నుంచి ఇవ్వబడిన లింక్. సో ఇక్కడ గమనించినట్లయితే అండర్లైన్ అనేది రాంబస్కి మాత్రమే వచ్చింది. దట్ మీన్స్ లింక్ అనేది దీనికి మాత్రమే ఇవ్వబడింది. ఈ కన్స్ట్రక్షన్కి, ఈ లింక్కి ఎటువంటి సంబంధం లేదు. సో నాకు ఇప్పుడు నేను దీన్ని సరి చేయాలనుకున్నప్పుడు దీన్ని క్లిక్ చేసి టెక్స్ట్ మార్చుతున్నాను. సో దీన్ని మార్చడానికి కోసము నేను మధ్యలో ఇన్సర్ట్ చేయవలసి ఉంటుంది. రీటైప్, ఐఎమ్ రీటైపింగ్ అగైన్. కన్స్ట్రక్షన్ ఆఫ్ రాంబస్. సో ఎక్స్ట్రా ఉన్నటువంటి లెటర్స్ని నేను డెలీట్ చేస్తున్నాను.
సో ఈ రకంగా ఇప్పుడు నాకు మొత్తం వర్డ్స్ కూడా సో హెచ్ మిస్సెన్ సార్ ఇప్పుడు రాంబాస్ ఈ మొత్తం టెక్స్ట్లోకి మన లింక్ అనేది ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఈ రకంగా మనం పబ్లిష్ చేసినట్లయితే మన చేసినటువంటి మార్పులన్నీ కూడా వ్యూయర్స్కి అందుబాటులోకి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు మనం 2 చూసాము. గూగుల్ డ్రైవ్ నుంచి ఒకసారి ఒక పీడిఎఫ్ ఫైల్ని, ఉదాహరణకి నేను తెలుగు తీసుకుంటాను. ఈ తెలుగు పేజ్లో మనం ఏ రకంగా ఒక పీడిఎఫ్ ఫైల్ని లింక్ ఇవ్వచ్చు అనేది చూద్దాం సార్. ఇక్కడ నేను తెలుగును మార్చేసి మ్యాథ్స్ అని పెట్టుకున్నాను. మ్యాథ్స్ లోపల ఇందాక మనం సెట్స్ అనేది ఒక లింక్ మనం చూడడం జరిగింది. సో సెట్కి సంబంధించిన సెట్ అనే లెసన్కి సంబంధించిన మెటీరియల్ని పీడిఎఫ్ లింక్ని మనం గూగుల్ డ్రైవ్ నుంచి ఏ విధంగా ఇవ్వవచ్చు అనేది మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ సెట్ అనేది నేను తీసుకున్నాను. ఇప్పుడు నేను దీనికి లింక్ ఇవ్వాలనుకుంటున్నాను. లింక్ క్లిక్ చేసే ముందు సో ఇప్పుడు నేను గూగుల్ డ్రైవ్లో సార్ గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేస్తున్నాను. ఈ గూగుల్ డ్రైవ్ ద్వారా మనము ఫైల్స్ ఏ విధంగా అప్లోడ్ చేయొచ్చు అనేది గతంలో నేర్చుకుని ఉన్నాము. ఇది నేను నా జీమెయిల్ అకౌంట్ ద్వారా లాగిన్ అయినటువంటి గూగుల్ ఐడి. సో గూగుల్ డ్రైవ్ అనేది ఆన్లైన్లో అందుబాటులో ఉన్నటువంటి మనకు స్టోరేజ్ డివైస్. ఇక్కడ నేను లాగిన్ అయినట్టుగా నా ప్రొఫైల్ పిక్ అనేది రైట్ సైడ్ టాప్ కార్నర్లో చూపిస్తుంది. ఇక్కడ న్యూ క్లిక్ చేసినప్పుడు మనము ఫైల్స్ని ఏ విధంగా అప్లోడ్ చేయొచ్చు, ఫోల్డర్ క్రియేట్ చేసుకోవడం, ఫోల్డర్ మొత్తాన్ని ఒకేసారి అప్లోడ్ చేయడానికి కూడా ఇక్కడ అవకాశం ఉంది. ఈ రకంగా డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం అనే చాప్టర్లోంచి ఈ ఫోల్డర్లో ఉన్నటువంటి ఒక వీడియోని, ఒక పీడిఎఫ్ ఫైల్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తామో చూద్దాము. సో ఇక్కడ ఉంది సార్, మనకి ఈ సెట్స్ అనేది ఒక పీడిఎఫ్ ఫైల్ కనబడుతుంది. దీన్ని క్లిక్ చేయగానే దీని యొక్క లింక్ అనేది మనకు చూపిస్తుంది. ఆ లింక్ని మనం కాపీ చేసుకొని మన వెబ్సైట్ లోపల పేస్ట్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. సో ఇది ఇక్కడ ఓపెన్ అయింది. సార్ ఇక్కడ గమనించినట్లయితే 10th క్లాస్ అనే ఫోల్డర్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఈ 10th క్లాస్ అనే ఫోల్డర్లో పీడిఎఫ్ ఫైల్ ఇక్కడ కనబడుతుంది, సెట్స్ అనేది. ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు పైన నాకు లింక్ వచ్చింది. ఈ లింక్ని నేను కాపీ చేస్తున్నాను, క్లిక్ చేశాను. ఈ సెట్ అనే చాప్టర్కి సంబంధించిన లింక్ని నేను గూగుల్ డ్రైవ్లో ముందుగానే పీడిఎఫ్ ఫైల్ అప్లోడ్ చేసుకొని ఉంచుకున్నాను. దాన్ని నేను ఇక్కడ కాపీ చేసుకున్నాను. లింక్ కాపీడ్ అని వచ్చింది, డన్. ఇప్పుడు ఈ పీడిఎఫ్ లింక్ని నేను మన బ్యాక్గ్రౌండ్లో మనం క్రియేట్ చేసుకున్న వెబ్సైట్లో ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ సెట్ అనే దానికి మన లింక్ అనేది సెండ్ అయింది, అటాచ్ అయిపోయింది. ఇప్పుడు ఈ సెట్ పైన వ్యూయర్ కానీ స్టూడెంట్ కానీ క్లిక్ చేసినప్పుడు అతనికి ఆ పీడిఎఫ్ ఫైల్ అనేది కనబడుతుంది. సో ఈ రకంగా మనము పీడిఎఫ్ ఫైల్స్ని, ఆడియో ఫైల్స్ని కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది. ఒక ఆడియో ఫైల్ కూడా చూద్దాం సార్. మళ్ళీ నేను కొత్త టెక్స్ట్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సో బేసిక్ తీసుకున్నాను, ఇక్కడ ఒకటి వచ్చింది. ఇక్కడ నేను ఒక పద్యము సెలెక్ట్ చేసుకుంటాను, తెలుగు పద్యము. ఇక్కడ మనము తెలుగు లెటర్స్ కూడా టైప్ చేసుకోవడానికి అవకాశం ఉంది సార్. అది కూడా మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ నేను టైప్ చేశాను. ఆల్రెడీ నేను గూగుల్ డ్రైవ్లో నాకు సంబంధించిన కొన్ని పద్యాలు నేను అప్లోడ్ చేసుకొని ఉన్నాను. సో మై డ్రైవ్ క్లిక్ చేయగానే ఇక్కడ 3rd క్లాస్ తెలుగు చూపిస్తుంది. ఇందులో
అవ్వట్లేదు. ఇక్కడ థర్డ్ క్లాస్ తెలుగు మీడియంలో నేను థర్డ్ క్లాస్ తెలుగు ఫోల్డర్లో నేను కొన్ని ఫైల్స్ని అప్లోడ్ చేసి ఉంచాను. ఓకే సార్, ఇప్పుడు ఒక ఫైల్ డైరెక్ట్ అప్లోడ్ చేద్దాము. మన ఇక్కడ గడచిపోనట్టి అని ఒక తెలుగు పద్యం ఉంది. దీన్ని నేను నా సిస్టంలో ఉన్నటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అది ఇక్కడ అప్లోడ్ అవుతున్నట్టుగా మనకు కింద బాక్స్లో చూపిస్తుంది. సో ఈ రకంగా మనం మన ఫైల్స్ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది అప్లోడ్ అయింది, 1 అప్లోడ్ కంప్లీట్. సో అప్లోడ్ అయింది, రీసెంట్లోకి వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ గడిచిపోనట్టు అనే పద్యం ఉంది. ఇది MP3 పద్యము. దీని శైలి మనం విద్యార్థులకు అభ్యాసం కోసం ఇవ్వాలనుకుంటున్నాము. సో ఇక్కడ కాపీ లింక్ నేను క్లిక్ చేశాను, లింక్ కాపీడ్, డన్. సో ఈ పద్యాన్ని నేను మన వెబ్సైట్లో గడచిపోనట్టి అని తెలుగులో టైప్ చేయడానికి ఏ విధంగా చేస్తామో చూద్దాము. మనం దీనికి గూగుల్ ఇన్పుట్ టూల్స్ మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదా మనకు ఆన్లైన్లో కూడా లేఖిని అనే ఒక ఆన్లైన్ వెబ్సైట్ ఉంది. దీని ద్వారా కూడా మనము ఈజీగా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, నేను ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నాను. గడచి గడచిపోనట్టి అని టైప్ చేశాను. పక్కన తెలుగులోకి ఆల్రెడీ ట్రాన్స్లేట్ చేసి చూపెట్టడం జరుగుతుంది. దీన్ని నేను ఇక్కడ కాపీ చేసుకున్నాను. ఇక్కడ మన వెబ్సైట్లో ఎక్కడైతే మనం దాన్ని పేస్ట్ చేయాలనుకుంటున్నామో అక్కడ మనము దీన్ని పేస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు తెలుగులో పద్యం వచ్చింది. దీనికి మనము ఇందాక కాపీ చేసినటువంటి MP3 లింక్ని గూగుల్ డ్రైవ్ నుంచి మనం ఇచ్చేస్తున్నాము. ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఈ రకంగా, సారీ లింక్ మిస్ అయిపోయింది. మళ్ళీ మనం సో లింక్ కాపీ చేసుకుంటున్నాను. లింక్ పేస్ట్ చేశాను. సో ఇప్పుడు అండర్లైన్ వచ్చింది. దట్ మీన్స్ ఇక్కడ పద్యం ఉంది. దీన్ని మనము లింక్ గో టు క్లిక్ చేసి చూసినప్పుడు ఆ పద్యం ఏ విధంగా వినబడుతుంది విద్యార్థి మనము చూడవచ్చు. సార్ ఓకే సార్, ఈ రకంగా విద్యార్థి ఆ పద్యాన్ని విని గడచిపోయినట్టి క్షణము తిరిగి రాదు, కాలమూరకెప్పుడు గడుపబోకు, దీపమున్నయపుడే దిద్దుకోవలె నిన్ను, విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ. అవకాశం ఇస్తుంది. సో ఈ రకంగా మనం వెబ్సైట్లో పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. మనము కలెక్ట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా విద్యార్థులకి అన్ని సందర్భాల్లో ఉపాధ్యాయుడు అందుబాటులో లేనప్పుడు కూడా మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సార్. అలాగే ఇంకొక ఫోటో గ్యాలరీ సార్, రామాంజనేయులు సార్. సార్ నేను కంటిన్యూ చేయాలా? టైం అయిపోయింది. మీరు ఓకే సార్, ఎంత చేసినా ఇంతే ఉంటుంది. తొందరగా బ్రీఫ్ చేయండి. ఓకే సార్. సార్ చివరిగా ఒకటి చూద్దాము. మన పేపర్ ఇమేజెస్ కానీ మన ఫొటోస్ కానీ గ్యాలరీ రూపంలో ఎలా ఇన్సర్ట్ చేస్తున్నాము. సో యాడ్ పేజ్, ఫోటో గ్యాలరీ. సో ఫోటో గ్యాలరీ అనే పేజ్ని నేను క్రియేట్ చేశాను. మన స్కూల్కి సంబంధించిన ఫొటోస్ని మనము ఇన్సర్ట్ చేసుకోవడానికి ఈ రకమైన ఇంటర్ఫేస్తో మనకు ఒక వెబ్ పేజ్ అనేది రెడీ అవుతుంది సార్. సో ఇక్కడ 8 ఫొటోస్ ఉన్నాయి. దీనిలో మనం ఫొటోస్ చేంజ్ చేసుకోవచ్చు. ఎడిట్. సో మనకు నచ్చిన ఇమేజెస్ మన స్కూల్కి పెట్టుకుంటాం కాబట్టి అప్లోడ్ ఇమేజెస్లోకి వెళ్తాము. సో అప్లోడ్ ఇమేజెస్లోకి వెళ్ళగానే ఇక్కడ మనకు అందుబాటులో ఉన్న ఏవైనా మనకు నచ్చిన ఫొటోస్ నేను కొన్ని తీసుకున్నాను సార్. వీటిని మనము ఇన్సర్ట్ చేసుకున్నప్పుడు మన పేపర్ స్టేట్మెంట్స్ కానీ, పత్రికలలో వచ్చిన మన పాఠశాలకు సంబంధించిన విషయాలు కానీ, మన పాఠశాల యొక్క సక్సెస్ స్టోరీస్ కానీ,
వాటన్నిటిని కూడా మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఈ రకంగా మన ఇమేజెస్ అనేవి ఇక్కడ ఇన్సర్ట్ అయిపోయి మన వెబ్సైట్ చూస్తున్నటువంటి వీక్షకులకి అందుబాటులోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ వెబ్సైట్ని మనము చివరగా పబ్లిష్ చేస్తున్నాము. సో మన వెబ్సైట్ పబ్లిష్ అయిపోయింది. దీన్ని మనము గూగుల్ ద్వారా లాగిన్ అయినప్పుడు ఏ రకంగా ఉంటుందో ఒకసారి గూగుల్ ద్వారా లాగిన్ అయి గమనించినప్పుడు సో మళ్ళీ ఒకసారి పబ్లిష్ చేశాను. ఇక్కడ మన వెబ్సైట్ యొక్క డొమైన్ నేమ్, మన వెబ్సైట్ అడ్రస్ అని ఏదైతే అంటున్నామో అది ఇక్కడ కనబడుతుంది. దీన్ని నేను కాపీ చేసుకున్నాను. దీన్ని మనము మన విద్యార్థులందరికీ అందుబాటులోకి తెచ్చినట్లయితే ఇప్పుడు నేను గూగుల్ ఓపెన్ చేశాను. దీనిలో మనం ఇందాక కాపీ చేసిన వెబ్సైట్ని మనము సో ఇప్పుడే మనం పబ్లిష్ చేసాం కాబట్టి ఇది రావడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది. సో అలా కాకుండా నేను డైరెక్ట్గా వెబ్ నోట్ ద్వారా మనం డైరెక్ట్గా వెళ్దాము. సో ఈ లింక్ క్లిక్ చేయగానే మనకు ఇది ఇప్పుడు ఇక్కడ పబ్లిష్ అనేది లేదు, మనం గమనించవచ్చు రైట్ సైడ్ టాప్ కార్నర్లో. సో ఇది వ్యూవర్స్కి అందుబాటులో ఉన్నటువంటి మన యొక్క సైట్. సో దీన్ని మనము గమనించినట్లయితే ఇందాక మనం చేసినవన్నీ చూడొచ్చు. ఆన్లైన్ అని ఉంది. ఈ ఆన్లైన్లో మనం ఇండియా మ్యాప్కి లింక్ ఇచ్చాము. సో ఇక్కడ ఇండియా మ్యాప్ ఉంది. అలాగే ఇక్కడ హోమ్లో పేజెస్ కనబడుతున్నాయి. హోమ్ పేజ్, ప్రాపర్టీస్, అవర్ టీమ్, 10th క్లాస్ తెలుగు పేజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇందులో 10th క్లాస్ విద్యార్థులకి మనం ఏం అసైన్మెంట్ ఇచ్చామో అదంతా మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే గడిచిపోనట్టు అనే పద్యం మనం ఇందాక ఇన్సర్ట్ చేసాము. విద్యార్థి దీన్ని క్లిక్ చేసినప్పుడు ఆ విద్యార్థికి డైరెక్ట్గా ఆ పద్యం ఓపెన్ అయిపోతుంది. దీన్ని మళ్ళీ విద్యార్థి వింటాడు. ఇందాక మనం చూసాము. మనం అనుకున్న అన్ని విషయాలని, అన్ని కంటెంట్లని ఇప్పుడు మనం చాలా రోజులుగా మనం రకరకాల టూల్స్ని నేర్చుకుంటున్నాము. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనము మన గూగుల్ డ్రైవ్లో పర్సనల్గా ఉంచుకుంటున్నాము. వాటన్నింటినీ ఎక్కడ భద్రపరుచుకోవాలి, విద్యార్థులకి ఎప్పుడు అందుబాటులో ఎల్లవేళలా ఉండే విధంగా చేసుకోవడానికి ఒక వేదిక అవసరము. కాబట్టి అటువంటి వేదికకు మనం ఈ webnode.comని ఉపయోగించుకున్నట్లయితే, మన స్కూల్ పేరుతో మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నట్లయితే విద్యార్థులకి సర్వకాల సర్వ అవస్థ లోపల కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉండి చూసుకునే విధంగా, తమ మొబైల్లో చూసుకునే విధంగా దీన్ని మనం అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వెబ్ నోట్ గురించి మనం కొద్దిగా నేర్చుకునే ప్రయత్నం చేశాము. ఈ లింక్ అనేది మనకు యూట్యూబ్ ఛానల్లో, SCRT యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది కాబట్టి దాని ద్వారా మళ్ళీ చూసినట్లయితే ఇంకా కొద్దిగా డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇంతటితో మనం ఈ షేరింగ్ని ఆపేస్తున్నాను సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చాలా చక్కటి ప్రజెంటేషన్ మధుసూదన్ గారు. అందరికీ కూడా వెబ్సైట్ అనేది చాలా అవసరం కూడా. అంటే చాలా మంది క్రియేటివ్గా చాలా అంశాలను తయారు చేస్తుంటారు. అవన్నీ కూడా అంటే ఈ వెబ్సైట్ అనేది పర్సనల్గా కూడా చేసుకోవచ్చు, అవునా? అంటే మన పేరు మీద చేసుకోవచ్చు, మన అసోసియేషన్ పేరు మీద. ఎగ్జాక్ట్లీ అసోసియేషన్ కానీ, ముఖ్యంగా మన స్కూల్కి మోస్ట్ ఇంపార్టెంట్, మన స్కూల్కి కనుక ఒక వెబ్సైట్ ఉంటే ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క అందులో జరిగేటువంటి యాక్టివిటీస్, అంశాలన్నీ కూడా దాంట్లో మనం పోస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. చక్కటి ప్రజెంటేషన్. మీరు మొట్టమొదలు అసలు ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అంటే ఏంటి అక్కడ నుండి స్టార్ట్ చేశారు. ఇక్కడ మన టార్గెట్ క్రియేటింగ్ ఏ వెబ్సైట్ యూజింగ్ వెబ్ నోట్ని యూజ్ చేస్తూ వెబ్సైట్ను ఒకటి తయారు చేసుకోవడం. దీంట్లో మీరు మొట్టమొదలే ఆ వెబ్సైట్ అంటే ఏంటి, దాని ఉపయోగాలు ఎట్లుంటాయి, ముఖ్యంగా పాఠశాలకు కావచ్చు, అంటే ఆ టీచర్సు లేదా స్టూడెంట్స్, పేరెంట్స్, సమాజం ఎవరికైనా చాలా ఉపయోగాలు ఉన్నాయి, అవి చెప్పారు. తర్వాత శాంపుల్గా మీ స్కూల్ కోసం తయారు చేసినటువంటి ఒక వెబ్సైట్ని చూపెట్టి అందులో ఎట్లాంటి అంశాలు ఉన్నాయి, ఆ అంశాలు ఎట్లా ఉపయోగపడతాయి వివరించారు. అయితే మనం ఫ్రీగా ఒక వెబ్సైట్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి మీరు వెబ్ నోడ్లోకి వెళ్ళి వెబ్సైట్ని క్రియేట్ చేశారు. ఈ వెబ్సైట్ని క్రియేట్ చేసేటప్పుడు
ముఖ్యంగా బ్రౌజర్లోకి వెళ్ళి తీసుకున్నారు వెబ్ నోట్. ఐ రైట్? అవును సార్, గూగుల్ బ్రౌజర్ నుంచి ఎస్, గూగుల్ బ్రౌజర్లోకి వెళ్ళి బ్రౌజర్ నుంచి గూగుల్లోకి వెళ్ళేసి వెబ్ నోడ్లోకి వెళ్ళి వెబ్సైట్ ని క్రియేట్ చేశారు. దీంట్లో చాలా అంశాలు, ముఖ్యంగా దాని బ్యాక్గ్రౌండ్ ఎట్లా సెటప్ చేయాలి, తర్వాత ఇమేజెస్ ని, తర్వాత పేజెస్ ని, బటన్, వీడియో, ఆడియో, పీడిఎఫ్ ఫైల్, ముఖ్యంగా ఫొటోస్ అంటే ఒక ఫోటో గ్యాలరీ, ఇట్లా అన్ని అంశాలను కూడా ఏ విధంగా దాంట్లో క్రియేట్ చేయొచ్చు అండ్ పబ్లిష్ చేయొచ్చు. పబ్లిష్ చేసిన తర్వాత చివరగా మన వెబ్సైట్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని మనము ఎట్లా వ్యూ చేయొచ్చు, అంటే అదర్స్ వ్యూ చేస్తే ఎట్లా కనిపిస్తుంది మన వెబ్సైట్ అనేది అంశాలు చాలా చక్కగా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. వెరీ నైస్. ఇప్పుడు మనకి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయేమో చూద్దామండి. ఈరోజు మనకి ప్యానలిస్ట్గా చంద్రశేఖర్ గారు, శారద గారు, నాగమణి అండ్ లక్ష్మీనాథం, శ్రీనివాస్ రెడ్డి వీరందరూ ఉన్నారు. సో వారి నుండి క్వశ్చన్స్ ఉన్నాయేమో తీసుకుందాం. మొదటగా చంద్రశేఖర్ గారు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మధు సార్ చాలా మంచిగా ప్రజెంటేషన్ వచ్చింది. ప్రతి ఒక్క వ్యూయర్ కూడా దీన్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు జి పద్మ గారు వారు 2-3 ప్రశ్నలు సంధించడం జరిగింది. ఒకటి, మన పర్సనల్ సబ్జెక్ట్స్ కొరకు పర్సనల్ మెయిల్ ఐడీస్ ఇవ్వచ్చా? తర్వాత వెబ్ స్కెచ్ ఎగ్జాంపుల్స్ కి పీడిఎఫ్ ఏమన్నా అవైలబుల్ ఉంటుందా అని చెప్పి వాళ్ళు 2 ప్రశ్నలు అడగడం జరిగింది. ఓకే సార్, మనము పర్సనల్గా క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు, అంటే లైఫ్ లాంగ్ ఆ వెబ్సైట్ని మనమే ఉపయోగిస్తాం అనుకున్నప్పుడు పర్సనల్ మెయిల్ ఐడి ఇస్తే తప్పులేదు. కానీ మన పాఠశాల కోసం క్రియేట్ చేసినప్పుడు మన పర్సనల్ మెయిల్ ఐడి ఇచ్చినట్లయితే, ఒకవేళ మనము బదిలీపై ఇంకో పాఠశాల కానీ వెళ్ళినప్పుడు, అప్పుడు ఆ పాఠశాల ఇంకా మిగిలిన విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నప్పుడు, ఉపాధ్యాయులు ఎడిట్ చేసుకోవాలనుకున్నప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మన పాఠశాలల కోసం క్రియేట్ చేసిన వెబ్సైట్కి స్కూల్ డొమైన్ ఇవ్వడము, లేదా కొత్తది క్రియేట్ చేసుకుని దాన్నే ఉపయోగించడం అనేది బెటర్గా ఉంటుందని నా ఒపీనియన్. అలాగే సార్, పీడిఎఫ్ రఫ్ స్కెచ్ అనేది పెద్దగా ఏమీ లేదు, మనము ఒక పేపర్ పైన రాసుకోవడమే. కావాలనుకుంటే మరి అవకాశం ఇస్తే మనం అట్లాంటి పీడిఎఫ్లు మన ఎస్సీఆర్టీ వెబ్సైట్లో పెట్టడానికి రామాంజనేయులు గారి పర్మిషన్ తీసుకుందాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకొక క్వశ్చన్ శారద గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎక్స్ప్లెనేషన్ క్లియర్ గా ఉంది సార్, మాకు కూడా అర్థమైంది. టెక్నికల్ గా తెలియకున్నా కానీ చాలా ఐటమ్స్ చెప్పారు. అయితే నాకున్న డౌట్ ఏంటంటే, అంటే ఇది క్వశ్చన్ వ్యూయర్స్ నుంచి వచ్చింది కాదు, మై క్వశ్చన్ ఇట్ ఈస్ ఏంటంటే, ఇప్పుడు సెక్యూరిటీ మనము ప్రతిదీ సెక్యూరిటీయా కాదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా, మరి ఈ వెబ్ నోట్ ద్వారా క్రియేట్ చేసిన వెబ్సైట్ సెక్యూర్డేనా కాదా? ఓకే మేడం, అయితే ఇందులో మనము కేవలము విద్యార్థులకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే పెడుతున్నాం కాబట్టి మనము సెక్యూరిటీ పరంగా పెద్దగా నష్టపోయేదేమీ లేదు. ఒకటి. రెండోది ఏంటంటే, దీనికి సంబంధించిన సెక్యూరిటీ వ్యవస్థ అంతా కూడా వెబ్ నోడ్ బిల్డర్, ఎవరైతే వెబ్ నోడ్ బిల్డర్ వాళ్ళు ఉన్నారో webnode.com వాళ్ళే చూస్తుంటారు. సో ఇందులో మన వెబ్సైట్లో మనము మన పాఠశాల పేరుతో క్రియేట్ చేసుకున్న వెబ్సైట్లో వేరే వాళ్ళు వాళ్ళకి నచ్చిన మనకు సంబంధం లేని కంటెంట్ని పెట్టకుండా ఉండాలి అంటే మన మెయిల్ ఐడిని కొద్దిగా జాగ్రత్తగా ఉంచుకున్నట్లయితే, దాని పాస్వర్డ్ కొద్దిగా డిఫికల్ట్గా కఠినంగా పెట్టుకున్నట్లయితే మనకు సరిపోతుంది సార్. అలాగే మనము ఎప్పుడైతే కంటెంట్ అనేది మనకు నచ్చింది, మనం పెట్టింది కాకుండా వేరేది కనబడిందో, అప్పుడు వెంటనే మనం లాగిన్ అయిపోయి ఆ కంటెంట్ని తొలగించేసి వెంటనే మన పాస్వర్డ్ని మార్చుకున్నట్లయితే అప్పుడు మనం కొద్దిగా సెక్యూర్గా ఉంటాము. ఇందులో ఇది విద్యార్థుల కోసం మాత్రమే మనము చూస్ చేస్తున్నాం కాబట్టి సెక్యూరిటీ పరంగా పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండకపోవచ్చు. కానీ మీరు అన్నట్టుగా పాస్వర్డ్ అనేది కొద్దిగా జాగ్రత్తగా ఉంచుకుంటే సరిపోతుంది మేడం. థ్యాంక్ యూ. శ్రీనివాస్ రెడ్డి గారు, మీ దగ్గర ఏమైనా క్వశ్చన్ ఉందా? శ్రీనివాస్ రెడ్డి గారు, మీ దగ్గర క్వశ్చన్ ఉంటే అడగండి సార్. ఇక్కడ బేసికల్ గా ఒక క్వశ్చన్ వచ్చింది సార్. దీంట్లో డిఫరెన్స్ బిట్వీన్ బ్లాగ్ స్పాట్ అండ్ వెబ్సైట్ అనేది ఒకటి అడిగారు సార్. బ్లాగ్ స్పాట్ అనేది కూడా ఒక వెబ్సైట్ బిల్డర్ సార్. అంటే మనము బ్లాగ్ స్పాట్ వెబ్ నోడ్లో ఎలా అయితే వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నామో అలాగే బ్లాగ్ స్పాట్లో కూడా వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. దాంట్లో కొద్దిగా డిఫరెంట్ ఏముంటుందంటే, వెబ్ నోడ్లోనేమో అన్ని పేజెసే ఉంటాయి, ఒక పేజ్లో కింద మనం కంటెంట్ ప్రతిసారి ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బ్లాగర్లో వచ్చినట్లయితే
మనము చివరిగా పోస్ట్ చేసిన కంటెంట్ ఏదైతుందో అది పైన పోస్ట్ అవుతుంది. ఆ పైన పోస్ట్ అయింది అంటే ముందుగా పోస్ట్ చేసిన కంటెంట్ అనేది కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ బ్లాగర్. వెబ్సైట్ అనేది మనం పేజెస్ని క్రియేట్ చేసుకొని సెపరేట్ చేసుకుంటూ ఎక్కడ మనకు కంటెంట్ ఇన్సర్ట్ చేయాలనుకుంటామో అక్కడ స్పెసిఫైగా చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది సార్. బ్లాగర్లో కూడా పేజెస్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, వెబ్ నోడ్లో కూడా బ్లాగ్ని పెట్టుకోవచ్చు సార్. బ్లాగర్కి దీనికి తేడా వచ్చేసి దీనిలో పేజెస్ ఉంటాయి వెబ్సైట్లో, బ్లాగర్లో వచ్చేసి కంటెంట్ అనేది ఒకదాని కింద ఒకటి పేస్ట్ అవుతూ ఉంటుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ మధు సార్. నాగమణి గారు, నాగమణి మేడం మీ దగ్గర క్వశ్చన్ ఉంటే అడగండి. సార్ నేను అడగాలనుకున్నది శ్రీనివాస్ రెడ్డి గారు అడిగేశారు, అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. ఉంటే ఇంకా క్వశ్చన్ లేదా మీ దగ్గర? అవి అంటే ఉన్నాయి కానీ దీనికి రిలేటెడ్ కాదు సార్. తెలంగాణలో ప్రైమరీ క్లాసెస్ కి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయా సార్ అని అడిగారు. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక వెబ్సైట్కి ఒకే యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది, మెయిల్ ఐడి పాస్వర్డ్. ఒక సబ్జెక్ట్ టీచర్లు ఒక స్కూల్లో 10 మంది సబ్జెక్ట్ టీచర్లు ఉంటే వాళ్ళందరూ కూడా వేరు పాస్వర్డ్లు ఇచ్చుకోవడానికి కుదరదు. అందరూ కూడా ఆ వెబ్సైట్లో ఎవరైతే కంటెంట్ ఇన్సర్ట్ చేయాలనుకుంటారో వారందరూ కూడా అదే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ద్వారా మాత్రమే కంటెంట్ని అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరి సబ్జెక్ట్కి వారు పాస్వర్డ్ పెట్టుకోవడానికి ఆప్షన్ లేదు సార్. ఓకే 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 సార్, థ్యాంక్ యూ. లక్ష్మీనాథం గారు. సార్ నేను చెప్దాం అనుకునేది మధు ఇప్పుడు చెప్పాడు. ఎక్సలెంట్ మధు, మంచి ఎక్స్ప్లెనేషన్ ఉంది, చాలా బాగుంది. చాలా మెల్లిగా ప్రశాంతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బాగుంది, అప్రిషియేట్ చేస్తారు అందరు కూడా. అదే ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన స్కూల్లో ఒక్క తరగతికి దాదాపు 5-6 సబ్జెక్టులు, అలా 3 కానీ 5 తరగతులు అని అంటే దాదాపు 15-16 సబ్జెక్ట్స్ మనకు ఉంటాయి కదా. ఆ ఇబ్బందికరం కాబట్టి అందరి టీచర్లకి వెబ్సైట్ పైన ఒక అవగాహన కార్యక్రమాన్ని కల్పిస్తే ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది మనం నేర్పించగలిగితే వెబ్సైట్ క్రియేట్ చేసినటువంటి మీలాంటి టీచర్స్, మనలాంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈజీ వర్క్ అవుతుంది. సో ఇట్లాంటి ప్రాబ్లం ఏదైనా ఫేస్ చేశారా మీరు? దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ అయ్యారు ఇట్లాంటి ప్రాబ్లమ్స్? సార్ మా ఓల్డ్ స్కూల్ జడిపిహెచ్ఎస్ బషీరాబాద్లో అక్కడ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నాము. ఆ స్కూల్లో ఉన్నప్పుడు నేను క్రియేట్ చేశాను కాబట్టి మా ఇంకొక కొలీగ్ టీచర్కి దాన్ని ఎలా యూజ్ చేయడనో కొద్దిగా చూపించడం జరిగింది. సో నేను బదిలీపై వచ్చిన తర్వాత వాళ్ళు కొద్దిగా దాన్ని యూజ్ చేస్తున్నారు అప్పుడప్పుడు. కాబట్టి ఆ రకంగా మనము స్కూల్కి ఒకరు నేర్చుకున్నట్లయితే వాళ్ళు ఇంటర్నల్గా ఒకరోజు స్కూల్లో నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. మరి రామాంజనేయులు గారు కానీ మన శేష్ కుమార్ మేడం గారు కానీ అనుమతి ఇచ్చినట్లయితే మనము ఈ వెబ్సైట్ సంబంధించిన క్లాసులు మనం నేర్పడానికి కూడా ఇంకా అవకాశం ఉంటుంది సార్. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు దానికి సపరేట్ అవసరం అంటారా? ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి వీడియో మళ్ళీ ఇంకొకసారి చూసుకుంటే ఏ అనుమానం ఉన్నా పోతుంది. సో ఒక స్కూల్లో ఒకరు కాదు, అందరూ నేర్చుకుంటే బాగుంటుంది. వాస్తవంగా ఇప్పుడు ఎవరు అయితే చూస్తున్నారో మిత్రులందరూ మీరు నేర్చుకోవడమే కాదు మిగతా మిత్రులకు కూడా నేర్పించండి. ఓకే, థ్యాంక్ యూ. చంద్రశేఖర్ గారు మీ దగ్గర ఇంకా క్వశ్చన్స్ ఉండాలనుకుంటా. ఏం లేవు సార్, ఇంకా అన్ని కామన్ క్వశ్చన్స్ లేవు సార్. ఓకే, భూమయ్య సార్ క్వశ్చన్ లేదన్నారు. ఇంకెవరైనా ఉంటే చెప్పండి. ఎనీ మోర్ క్వశ్చన్స్ ప్లీజ్? ఓకే, రైట్. థ్యాంక్ యూ మధుసూదన్ గారు, మంచి టాపిక్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందరూ కూడా నేను అనుకుంటున్న దాని ప్రకారం ఇప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా సొంతంగా వెబ్సైట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఆ డౌట్స్ ఉంటే వీడియోను మళ్ళీ మీరు చూడొచ్చండి, తయారు చేసుకోండి. ఓకే, మరొకసారి మధుసూదన్ గారికి ఎస్సీఆర్టీ తరఫున మీ అందరి తరఫున ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ప్యానలిస్టులుగా వచ్చినటువంటి చంద్రశేఖరు, శారద గారు, నాగమణి, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మీనాథం, భూమయ్య అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి వెబినార్ గురించి ఒకసారి చూద్దామండి. రేపటి వెబినారు రేపంటే ఇవాళనే ఉంది, మనం రోజు 2 అనుకుంటున్నాం కాబట్టి ఇవాళ ఆఫ్టర్నూన్ వెబినార్ ఏంటంటే మనకి టాపిక్ క్రియేటింగ్ యానిమేషన్స్ విత్ లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ అనేటువంటి టాపిక్ పైన మనకు డి కృష్ణారావు గారు, స్టేట్ రిసోర్స్ పర్సన్ ఫ్రమ్ ఖమ్మం డిస్ట్రిక్ట్, మీరు ప్రజెంట్ చేస్తారు. సో 3 గంటలకి మళ్ళీ ఒకసారి చూడండి. తర్వాత ఈ సెషన్ మళ్ళీ చూడాలంటే మీకు తెలుసు తెలంగాణ వెబ్సైట్ కానీ, తెలంగాణ ఎస్సీఆర్టీ వెబ్సైట్ కానీ, లేదా యూట్యూబ్ ఛానల్ కానీ, ఈ రెండింటి దేని ద్వారా అయినా మీరు మళ్ళీ చూడొచ్చు.
ఇంతటితో ఈ వెబినార్ ముగించ